ఇవాళ మనం అర్రేస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదమ్మా. మనం ఐడియా ఉంది, అర్రేస్ గురించి డిస్కస్ చేసినాం కదా మనం. అర్రే అంటే కలెక్షన్ ఆఫ్ డేటా, రైట్. సో అర్రే అనేది ఇండెక్స్డ్ అర్రే ఉంటుంది మనకి, రైట్, చెప్పిన కానీ అవునా. సో ఆబ్జెక్ట్ అర్రే ఉంటుంది. అర్రేలు ఏముంటాయి మనకి, ఇండెక్స్ ఐటమ్స్ ఉంటాయి, రైట్, చెప్పినా కదా మీకు ఇది. లేదన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటారా, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ నుంచి యూజర్స్ డేటా వస్తుందిరా, ఓకేనా. యూజర్స్ డేటా వస్తుంది, కానీ ప్రూఫ్స్ కాకుండా జస్ట్ ఎగ్జాంపుల్ మనకి స్టూడెంట్స్ అనే డేటా తీసుకున్నాం. స్టూడెంట్స్లో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇండెక్స్ అరే చేస్తాను, జస్ట్ నేమ్స్ ఫిల్టర్ చేస్తున్నాను స్టూడెంట్ టేబుల్ నుంచి, డేటాబేస్ నుంచి అనుకోండి. సో నాకు సమ్ డేటా వస్తుంది. ఎలా వస్తుందంటే అర్రే రూపంలో వస్తుంది, అర్రే ఇండెక్స్డ్ అర్రే వస్తుంది. ఇండెక్స్డ్ అర్రే అంటే ఏంటంటే ఓన్లీ ఐటమే ఉంటుంది, దాని కీ వాల్యూ ఉంటుంది. సో అసోసియేటివ్ అర్రే అంటే ఏమంటామంటే కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. అంటే నేమ్ కిరణ్, ఓకేనా, ఏజ్, నేను సింటాక్స్ చూపిస్తాను నేను, ఓకే. ఫస్ట్ ఇండెక్స్డ్ అర్రే చూడండి. ఇండెక్స్ అర్రేని ఎట్ట క్రియేట్ చేస్తాం మనం. సో వేరియబుల్ తీసుకుంటాం, ఓకే. వేరియబుల్ అర్రే స్టోర్ చేయాలి, అర్రే క్రియేట్ చేయాలంటే ఇలా చేయొచ్చు, ఓకేనా. అర్రే అంటే ఇలా క్రియేట్ చేస్తాం అనమాట. సో లేదంటే ఓల్డ్ అప్రోచ్ ఉంటుంది మనకి అర్రే అని. సో ఏఆర్ఆర్ అర్రే అంటే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇదే కరెక్ట్, వీ షుడ్ యూస్ దిస్ అనమాట. ఈ పాత అప్రోచ్ అనేది వాడద్దు మనం, ఓకే, క్లియర్. సో ఇది అర్రే. సో అర్రేలు ఏముంటాయి, ఐటమ్స్ ఉంటాయి. సో అర్రేలో సమ్ డేటా, కలెక్షన్ ఆఫ్ డేటా ఉంటుంది. ఐదర్ ఇండెక్స్డ్ అర్రే ఉండొచ్చు, అది ఆబ్జెక్ట్ అర్రే ఉండొచ్చు. సో అసోసియేటివ్ అర్రే ఉండొచ్చు సింపుల్గా మనం, ఓకేనా. మల్టీ డైమెన్షనల్ అర్రే వచ్చు, అసోసియేటివ్ అర్రే ఉండొచ్చు. సో బట్ ఇక్కడ మల్టీ డైమెన్షనల్ అర్రే ఉంటుంది, బట్ అది అసోసియేటివ్ అర్రే అనవచ్చు. మరి ఫస్ట్ ఇనిషియల్గా మనం స్టార్ట్స్ విత్ ఇండెక్స్ అర్రే. ఇండెక్స్ అర్రేలో ఏముంటుంది, ఓన్లీ వాల్యూ కనిపిస్తుంది మనకి. సో కిరణ్, ఓకే, కొన్ని 3 నేమ్స్ వస్తున్నాయి డేటాబేస్ నుంచి, అర్రే ఫార్మేట్లో వస్తున్నాయి, ఓకేనా. అది ఇండెక్స్డ్ అర్రే. ఇండెక్స్డ్ అర్రే అంటే ఓన్లీ వాల్యూ ఉంటుంది, కానీ మనకి దానికి కీ వాల్యూ ఉంటుంది, కీ ఉండదు. సో బట్ ఇండెక్స్డ్ అర్రే దీనికి ఈ వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే ఏముంటాయి, దీనికి నేమ్లోనే కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇండెక్స్డ్ అర్రే అన్నది, ఓకేనా. సో ఈ అర్రే రిమూవ్ చేశాను. సో వేర్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ అనేది క్రియేట్ చేసి స్టూడెంట్ అర్రే క్రియేట్ చేసిన. ఇప్పుడు స్టూడెంట్స్ అనేది అర్రే, ఓకే. ఏం అర్రే, స్టూడెంట్స్ అర్రే. స్టూడెంట్స్ అర్రేలో ఏముంటుంది, డేటా ఉంటుంది, రైట్. సో స్టూడెంట్స్ అర్రేలో డేటా ఉంటుంది. ఏముంది, కిరణ్, రాము, రాజు అని వచ్చింది డేటాబేస్ నుంచి, ఓకే అనుకోండి. సో ఇది ఇండెక్స్డ్ అర్రే. ఇండెక్స్డ్ అర్రే అనేది ఎలా యాక్సెస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ని డిస్ప్లే చేయాలి నేను, ఓకే. కిరణ్ని యాక్సెస్ చేయాలి ఈ అర్రే నుంచి, స్టూడెంట్స్ నుంచి కిరణ్ని యాక్సెస్ చేయాలి నేను. సో కిరణ్ని యాక్సెస్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. వేర్ నేమ్ అనే దాన్ని స్టోర్ చేయాలి, నేమ్ 1. నేమ్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ని యాక్సెస్ చేయాలి, నేమ్ చేయాలి స్టూడెంట్స్ అనే అర్రే తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి అందులో ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, 0. సో అబ్జర్వ్ హియర్, నోట్ ఇండెక్స్ అర్రే స్టార్ట్స్ విత్ 0, ఓకేనా. ఇండెక్స్ అర్రే అనేది 0తో స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 2, 3. 2, సో అలా అలా వెళ్ళిపోతుంది. ఎన్ నెంబర్, ఎన్ని ఐటమ్స్ ఉంటే అలా ఎన్ ఐటమ్స్, ఓకే. ఎన్ని అని ఉండొచ్చు అలా ఐటమ్స్, ఓకేనా. సో ఎర్రే లెంత్ ఎంత అని ఉండొచ్చు, బట్ స్టార్ట్స్ విత్ 0 అన్నమాట ఇండెక్స్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, మనకి ఇక్కడ సినారియో ఏంటి, మనకి స్టూడెంట్స్ అర్రేలో తెలిసి కిరణ్ని యాక్సెస్ చేయాలి. అంటే కిరణ్ ఏ ఇండెక్స్లో ఉంది, అది 0th ఇండెక్స్లో ఉంది, రైట్. 0 పెట్టేసిన, రైట్. సో ఇప్పుడు ఈ నేమ్లో ఏముంటుంది, కిరణ్ ఉంటుంది, ఓకేనా. సో ప్రింట్ చేసి చెక్ చేసుకో. సో మనం ఒక్కసారి లైవ్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిటర్ ఓపెన్ చేసి VS కోడ్ ఎడిటర్ మనం ఒక్కసారి టెస్ట్ చేసుకుందాం, ఓకే. సో HTML కోడ్ వస్తున్నాను, ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఓపెన్ విత్ ఎడిటర్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. index.html ఇక్కడ మనం ఏం చేయాలి, స్క్రిప్ట్ టైప్ తీసుకోవాలి, మనం స్టార్ట్ చేద్దాం. ఏం చేద్దామంటే, సో మనం అర్రే క్రియేట్ చేసాం. అక్కడ ఏం అర్రే చెప్పండి,
స్టూడెంట్. అర్రే క్రియేట్ చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్స్ తోటి ఇండికేట్ చేస్తాం. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది కర్లీ బ్రేసెస్తో చేస్తాం, రైట్. సో అర్రేలో ఇది ఇండెక్స్డ్ అర్రే. ఇండెక్స్డ్ అర్రేలో ఓన్లీ ఐటమ్సే ఉంటాయి. సో ఇండెక్స్ ఉంటుంది, ఇండెక్స్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఉండొచ్చు అక్కడ వాల్యూ. సో నేను స్టూడెంట్స్ అర్రే అనుకుంటున్నాను కాబట్టి స్టూడెంట్స్ని స్టోర్ చేస్తున్నాను ఎగ్జాంపుల్. ఓకే, స్టూడెంట్స్ అర్రే రెడీగా ఉంది. సో వాట్ ఐ హావ్ టు డూ, సో ఫస్ట్ ఐ నీడ్ టు యాక్సెస్ రాము. ఓకే, ఇక్కడ చెప్పండి రాముని యాక్సెస్ చేయాలంటే నేను ఏం చేయాలి చెప్పండి. సో నేను రాముని యాక్సెస్ చేసి డైరెక్ట్ ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు, లేదు అంటే ఆ రాముని యాక్సెస్ చేసి డైరెక్ట్ ప్రింట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇనిషియల్గా ఐ విల్ గో విత్ వేరియబుల్లో స్టోర్ చేసి ప్రింట్ చేయడం చూపిస్తాను నేను. సో నేమ్ వన్. సో నేమ్ వన్ ఆర్ నేమ్ వన్ అనుకోండి, ఏదైనా తీసుకోండి. నేమ్ 2 అనుకోండి. సో రాము టూని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలంటే చెప్పండి, స్టూడెంట్స్ అర్రే తీసుకొని అర్రేలా ఇండెక్స్ 0 స్టార్ట్ అవుతుంది 1. ఇండెక్స్ అర్రే తీసుకొని ఇక్కడికి వచ్చి కన్సోల్ చేయండి. కన్సోల్ చేసుకుంటే కన్సోల్ డాట్లో ఒక్కసారి నేమ్ 2 తీసుకోండి, రైట్. సో ఇక్కడ ఏం చేసాను నేను, సింపుల్ ఒక అర్రే తీసుకున్నాను, అర్రే క్రియేట్ చేసిన. అర్రే క్రియేట్ చేస్తాం, ఇలా క్రియేట్ చేస్తాం. సో స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి అర్రే క్రియేట్ చేస్తాం. ఇది ఇండెక్స్డ్ అర్రే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది ఇండెక్స్డ్ అర్రే. ఇండెక్స్డ్ అర్రే విల్ నాట్ కంటైన్ ఎనీ కీ, జస్ట్ ఇట్ విల్ కంటైన్ ది వాల్యూ. ఓకేనా, ఈ వాల్యూలే ఉంటాయి ఇండెక్స్డ్ అర్రేలా. బట్ కనపడకుండా మన బ్యాక్ ఎండ్లో ఇండెక్స్డ్ నెంబర్స్ ఉంటాయి, 0, 1, 2 అని ఉంటాయి ఇండెక్స్ నెంబర్స్. ఓకే, సో అలా మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్స్ యూజ్ చేసి అలా కిరణ్ రాముని యాక్సెస్ చేయడానికి స్టూడెంట్స్ అర్రేలోకి వచ్చి యాక్సెస్ చేసి నేమ్ 2లో స్టోర్ చేస్తున్నాను నేను. ఓకేనా, ఫైనల్గా ఏం చేస్తున్నా, కన్సోల్ చేసి చూసుకుంటున్నాం. ఒకసారి లైవ్ సర్వర్లో చెక్ చేసుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇన్స్పెక్ట్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసినట్టయితే కన్సోల్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి రాము అని వచ్చింది. ఓకే, అర్థమవుతుంది, కనపడుతుంది అందరికి. ఎట్లా జూమ్ చేయాలి, కనిపిస్తుంది. రైట్, రాము అని వస్తుంది. ఎట్లా యాక్సెస్ చేసినామంటే అర్రేలో ఇండెక్స్ని పాస్ చేసినాం. అంటే పర్టికులర్ ఇండెక్స్ యొక్క వాల్యూని యాక్సెస్ చేయాలంటే మనం పర్టికులర్ ఇండెక్స్ వాల్యూని పాస్ చేయాలి ఆ అర్రేకి. ఓకేనా, రైట్. ఇది నార్మల్ బేసిక్ థింగ్ అనమాట. ఓకేనా, ఇది ఇండెక్స్డ్ అర్రే. ఓకే, సో మనకి ఇంకొకటి ఏముంటుందంటే మేజర్లీ మనం దేంతో హ్యాండిల్ చేస్తామంటే ఆబ్జెక్ట్ అర్రేస్ తోటి హ్యాండిల్ చేస్తాం. డేటాబేస్ నుంచి మనకు అదే అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, ఇది శాంపుల్కి మీకు అర్థం కావడానికి నేను క్రియేట్ చేసిన ఇండెక్స్డ్ అర్రే అర్థం చేయడానికి, మీకు అర్థం కావడానికి. సో ఫస్ట్ నెక్స్ట్ ఏంటి, మనకి దీన్ని కామెంట్లో పెడదాం కొద్దిసేపు. సో నార్మల్ అర్రేని కామెంట్లో పెట్టేద్దాం. ఓకే, అర్రే అంటే గుర్తుపెట్టుకొని సింపుల్గా కలెక్షన్ ఆఫ్ డేటా. సో కలెక్షన్ ఆఫ్ డేటాని ఐటమ్స్ లెక్క, అంటే ఇండెక్స్ ఒక్కొక్క ఇండెక్స్కి ఒక్కొక్క డేటా ఉండొచ్చు. అది పారాగ్రాఫే ఉండొచ్చు, వాల్యూనే ఉండొచ్చు, ఒక సింగిల్ నేమ్ ఉండొచ్చు, పెద్ద పారాగ్రాఫ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అక్కడ. ఓకేనా, అర్థమవుతుందా, ఏమైనా డౌట్ ఉందా? ఓన్లీ స్ట్రింగే కదండి, ఇక్కడ నెంబర్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా, బట్ ఇది స్టూడెంట్స్ అర్రే అని చెప్తున్నాం కాబట్టి పర్టికులర్ స్టూడెంట్ నేమ్స్ వస్తాయి ఇక్కడ. అవునా, కరెక్టే కదా, అంతే కదా. సో పర్టికులర్ స్టూడెంట్ అర్రే కాబట్టి స్టూడెంట్స్ నేమ్ ఇచ్చినాడు అని, బట్ డిపెండ్స్ ఆన్ సినారియం బేస్ చేసుకుని అది అవుట్పుట్ రావచ్చు అక్కడ. సో బట్ స్టూడెంట్స్ అర్రే కూడా స్టూడెంట్ డేటానే వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ అర్రే చెక్ చేద్దాం. సో అసోసియేటివ్ అర్రే ఆర్ ఆబ్జెక్ట్ అర్రే అని వస్తున్నాం. సో అసోసియేటివ్ అర్రేకి ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్. ఓకే, అసోసియేటివ్ అర్రే క్రియేట్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక్కొక్క స్టూడెంట్ డీటెయిల్స్ కావాలంటే పర్టికులర్ స్టూడెంట్ ఫుల్ డీటెయిల్స్ ఒక ఆబ్జెక్ట్, ఇంకొక స్టూడెంట్ ఇంకో ఆబ్జెక్ట్, అలా ఇంకొక స్టూడెంట్ ఇంకొక ఆబ్జెక్ట్, అలాగా ఫస్ట్ ఒక్కొక్క స్టూడెంట్ ఆబ్జెక్ట్ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ ఓకే, సో ఇలా డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసుకుని అయితే అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక స్టూడెంట్ ఫస్ట్ నేమ్ అనేది కీ. ఓకేనా, కిరణ్ అనేది వాల్యూ. ఓకేనా, కామా. సో అబ్జెక్ట్లో ఎప్పుడైనా కామాతో సపరేటెడ్ ఉంటుంది. ఓకేనా, ఒక కీ వాల్యూ తర్వాతకి కామా ఉంటుంది, ఇంకో కీ వాల్యూ తర్వాత కామా ఉంటుంది. ఆ కీ వాల్యూ అనేది ఏజ్ అనుకోండి ఎగ్జాంపుల్. ఓకేనా, ఏజ్. ఓకే, 32 నెంబర్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు. ఓకేనా, డేటా టైప్ అయి స్ట్రింగ్ కింద నెంబర్. ఓకే, సో అలానే మనకి ప్లేస్ అనేది ఒక కీ, తర్వాతకి వాల్యూ అంటే పిన్ అనేది పిన్ కోడ్. ఓకే, పిన్ కోడ్ అనేది 5,70,000 అని ఇచ్చు, రైట్. ఇదొక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్, రైట్. సో అలాగే రిపీటెడ్గా ఫస్ట్ స్టూడెంట్ కదా, కాపీ చేసుకోండి.
అదో సంథింగ్ నెంబర్ ఇచ్చేసాడు. అలాగే థర్డ్ స్టూడెంట్, నెక్స్ట్ థర్డ్ స్టూడెంట్. ఓకే, థర్డ్ స్టూడెంట్ సమ్ అనుకోండి, ఏదో కిరణ్ కుమార్ అనుకోండి. అర్థమైందా కాన్సెప్ట్? ఇది ఏమైనా డౌట్ ఉందా? సో ఇది అర్రే ఆబ్జెక్ట్ అంటే అసోసియేటివ్ అర్రే అనొచ్చండి. మనకు మోస్ట్లీ దీంతో డీల్ చేస్తామండి. మనం ఏంటి, మనకి జేసన్ ఆబ్జెక్ట్ కూడా ఇలాగే వస్తుంది అవుట్పుట్. మనకి డేటాబేస్ నుంచి డేటా అని ఇలా వస్తుంది. దీన్ని చూసుకొని మనం యూజర్ ఇంటర్ఫేస్లలో ప్లేస్ చేస్తాం మనం. ఓకేనా, మనకు కావాల్సిన డిజైన్లో ప్లేస్ చేస్తాం దాన్ని. అర్థమవుతుందా? సో డేటా ఇలాగనే వస్తుంది, రెస్పాన్స్ మనకు వస్తుంది. ఆ రెస్పాన్స్ని సమ్ వేరియబుల్లో స్టోర్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా డిస్ప్లే చేస్తాం మనం ఇంటర్ఫేస్లో. ఇది ఇందులో డేటా ఎట్లా యాక్సెస్ చేయాలి? ఇండెక్స్ అర్రే అంటే సింపుల్గా ఇండెక్స్ నెంబర్ పాస్ చేసినామన్నాం. మరి ఇందులో డేటా ఎట్లా లూప్ చేయాలి? సింగిల్గా డైరెక్ట్ పాస్ చేసినాం. సో వితౌట్ ఫర్ లూప్స్ ఏం వాడతలేమండి ఇక్కడ. ఫస్ట్ జస్ట్ నార్మల్గా డేటాని ఎట్లా యాక్సెస్ చేయాలి నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా, సో ఫర్ లూప్ నెక్స్ట్ చెప్తే ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, ఫర్ లూప్తో ఎట్లా డేటా ప్రింట్ చేయొచ్చు మనం. ఓకే, సో ఫస్ట్ అయితే ఇనిషియల్గా ఇది అర్థమైంది. బేసిక్ లెవెల్ ఇండెక్స్డ్ అర్రే నుంచి ఎట్లా వాల్యూస్ ఎట్లా యాక్సెస్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటో ఆబ్జెక్ట్ అర్రే ఆర్ అసోసియేటివ్ అర్రే. ఓకే, సో ఆబ్జెక్ట్ అర్రే ఆర్ అసోసియేటివ్ అర్రే. ఓకే, సో ఈ అర్రే లెక్క నుంచి ఆబ్జెక్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఈక్వల్ టు వన్ ఒక స్టూడెంట్ డేటా. రైట్, ఒక ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్టూడెంట్ డేటా ఆర్ ఒక ఇండెక్స్ అనుకోండి, ఒక వాల్యూ. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఇండెక్స్లో మనకి ఇక్కడ ఏంది కీ వాల్యూస్ ఉండవు, ఓన్లీ వాల్యూ ఉంటుంది. బట్ ఆబ్జెక్ట్ అర్రేకి వచ్చేవరకు ఏమవుతుంది, అసోసియేటివ్ అర్రేకి వచ్చేవరకు ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఇంటర్. ఒక ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక పర్సన్ రికార్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ స్టూడెంట్స్ కదా, ఒక స్టూడెంట్ రికార్డ్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్టూడెంట్ రికార్డ్. ఈచ్ ఆబ్జెక్ట్ అనేది కామా సపరేటెడ్. రైట్, ఈచ్ ఆబ్జెక్ట్ అనేది కామా సపరేటెడ్ అంటే 3 మెంబర్స్. ఇప్పుడు ఈ స్టూడెంట్ యొక్క అర్రే లెంత్ ఎంత అంటే ఏం చెప్తారు మీరు చూసి చెప్పచ్చు. చూడకుండా ప్రోగ్రామేటికల్గా రాయాలంటే చెప్తా, కొన్ని అర్రే మెథడ్స్ చెప్తాను నేను నెక్స్ట్. సో బట్ అయితే ఫస్ట్ అర్రేని అర్థం చేసుకోండి. సో ఈ ఆబ్జెక్ట్ అర్రేలో తెచ్చి ఒక్కొక్క స్టూడెంట్ యొక్క డేటా ఎట్లా యాక్సెస్ చేయాలి, నేను ఎట్లా చేయాలి. సో సేమ్ సింపుల్ అంటే, సో మనకి ఏంటిడా చూసుకున్నట్టయితే మనకి స్టూడెంట్స్ అనేది అర్రే. రైట్, ఆబ్జెక్ట్ అర్రే. రైట్, స్టూడెంట్స్ అనే దాంట్లో ఏ ఇండెక్స్ ఇది చెప్పండి. ఇప్పుడు నేను రాయుడు యాక్సెస్ చేయాలనుకుంటున్నా. ఆ రాయుడు యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఇండెక్స్ చెప్పండి. 1. రైట్, గుడ్. రైట్, ఈ 1 అనే ఇండెక్స్లో నాకు ఏ ప్రాపర్టీ కావాలి, నేమ్ కావాలి. రైట్, సో డాట్ ఏం యూజ్ చేయాలి, డాట్ 1 గెట్. అర్రేలో ఐటమ్ని యాక్సెస్ చేయడానికి స్క్వేర్ బ్రాకెట్స్ 1 అని యూజ్ చేసినాం. తర్వాతకి వచ్చేసి డాట్. సో ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, డాట్తో యూజ్ చేయాలి. మనం నేర్చుకున్నాం అంతకుముందు. రైట్, ఆబ్జెక్ట్ డేటా లేదు, డేటా టైప్స్ నేర్చుకున్నాం మనం. రైట్, అవును గుర్తుందా? ఆబ్జెక్ట్లో డేటా యూజ్ చేయాలంటే డాట్ తోటి యూజ్ చేయాలి. ఓకే, డాట్ ఏం చేయాలి, నేమ్. రైట్, అంతే, డాట్తో నేమ్ యూజ్ చేయాలి. సో నేమ్ యూజ్ చేయాలి, ఆటోమేటిక్గా నేమ్ వచ్చేస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడ ఇంకో బ్రౌజర్. సో అబ్జర్వ్ హియర్, వచ్చిందమ్మా నేమ్. జస్ట్ ఇండెక్స్ నేమ్ ఇక్కడ ఇండెక్స్ నెంబర్ చేంజ్ చేయడం అంతే, పేర్లు చేంజ్ అయిపోతుంటాయి ఆడ. చూడండి, కిరణ్ ఇందాక రాయడం, ఇప్పుడు కిరణ్. రైట్, సో ఇలాగే మనం ఏదంటే అది ఆబ్జెక్ట్లకి వచ్చి అంటే అర్రే ఆబ్జెక్ట్లకి వచ్చి డేటాని అంటే యాక్సెస్ చేయాలి. సో అలాగే నేమ్ యాక్సెస్ చేసినాం, బాగుంది. నాకు నేమ్తో పాటు ఏజ్ కూడా కావాలి. సో ఏజ్ ఓకే, సో నేనేం చేస్తున్నానంటే లేదండి. సో ఇప్పుడు 3 ఇచ్చారనుకోండి, నేను ఇక్కడ 3 ఇచ్చిన, నేమ్ ఏమైనా వస్తుందా నాకు? రాదు. ఎందుకు రాదంటే అబ్జర్వ్ చేయండి, ఎర్రర్ వస్తుంది నాకు, ఎగ్జిక్యూట్ కాదు. ఇది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక లైన్ ఎర్రర్ ఉన్న టోటల్ స్క్రిప్ట్ అంతా ఎగ్జిక్యూట్ కాదు నీకు ఇక. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేనేం చేసిన అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇండెక్స్ లెంత్ ఎంత, 0, 1, 2 అంతే కదా. బట్ 3 ఇచ్చినాడు నేను, అంటే అవుట్ ఆఫ్ లెంత్ ఆఫ్ అర్రే లెంత్ కంటే అవుట్ ఇచ్చేసిన, అంటే ఎక్కువ 1 ఎక్కువ ఇచ్చేసిన. అప్పుడు ఆ కండిషన్లో ఏమైంది, మనకి కిందది ఎగ్జిక్యూట్ కాలే. ఎందుకు కాలే అంటే స్క్రిప్ట్లో ఏ ఒక్క లైన్లో, ఇది జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. ఒక్క లైన్లో మిస్టేక్ ఉన్నాయి, అన్ని లైన్స్ ఎగ్జిక్యూట్ కావు. ఏ ఒక్క లైన్ కూడా మిస్టేక్ ఉండొద్దు. అట్టయితేనే స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఎర్రర్ త్రో చేసింది. ఏమన్నది అది,
అన్కాట్ టైప్ ఎర్రర్ అంటే చదువు నెక్స్ట్ కాంట్ రీడ్ ప్రాపర్టీ ఆఫ్ అన్డిఫైన్డ్ రీడ్ నేమ్ అంట రీడింగ్ నేమ్ అనేది నేను క్యాచ్ చేయలేకపోతున్నా, అది కూడా ఏ ఇండెక్స్లో థర్డ్ ఇండెక్స్లో ఉన్న నేమ్ని క్యాచ్ చేయలేకపోతే థర్డ్ ఇండెక్స్లో ఏ నేమ్ లేదట, అవును కదా. సో 0 1 2 థర్డ్ ఇండెక్స్ ఏం లేదు కాబట్టి అది క్యాచ్ చేయలేకపోతుంది, ఎర్రర్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు 2 ఇచ్చేసేయండి, ఇక్కడ 2 ఇచ్చి చూడండి ఒకసారి. 2 ఇచ్చి చూసినట్టయితే మనకి అవుట్పుట్ 100% వస్తుంది, రైట్, వచ్చేసింది అవుట్పుట్ కిరణ్, రైట్. సో ఇలా ఇండెక్స్డ్ అర్రేలోకి వెళ్ళి ఎట్లా యాక్సెస్ చేస్తామో ఆబ్జెక్ట్ అర్రేలోకి వచ్చి అట్లనే యాక్సెస్ చేస్తాం, బట్ ఆబ్జెక్ట్లోకి వచ్చి సపరేట్ ప్రాపర్టీస్ కూడా యాక్సెస్ చేయాలి కాబట్టి డాట్ తోటి ఆబ్జెక్ట్ కార్డ్కి మనం ఏంది ఆబ్జెక్ట్ అనేది ఒక ఇండెక్స్లో ఉంది, రైట్, దానికి ఒక ఇండెక్స్ని ఇచ్చేసేయాలి, ఆబ్జెక్ట్ యాక్సెస్ అవుతుంది. ఆబ్జెక్ట్లోకి వచ్చి పర్టికులర్ ప్రాపర్టీని యాక్సెస్ నేమ్ ప్రాపర్టీ, ఏజ్ ప్రాపర్టీ, ప్లేస్ ప్రాపర్టీ, పిన్ ప్రాపర్టీ. సో ఈ ఐటమ్ యొక్క ప్రాపర్టీ కీ అనుకోండి, సింపుల్ కీ వాల్యూస్ అనుకోండి ప్రాపర్టీ. సో కీ వాల్యూ ఆర్ ప్రాపర్టీ అనుకోవచ్చు, ఓకే, ప్రాపర్టీ కీ వాల్యూ అనొచ్చు, ఓకే, కీ ఆర్ ప్రాపర్టీ అనొచ్చు మనం హోవర్ చేసి చూపిస్తుంది కదా. సో ఆ ప్రాపర్టీని యాక్సెస్ చేయాలంటే డాట్ తోటి యూజ్ చేసి మనం యాక్సెస్ చేయవలసి వస్తుంది, ఓకేనా. క్లియర్? ఇట్స్ క్లియర్ ఎవ్రీవన్, ప్లీజ్, ఇట్స్ క్లియర్. సో ఇలా మనం ఆబ్జెక్ట్ అరేని ఆర్ అసోసియేటివ్ అరేని ఇలా యూజ్ చేయొచ్చమ్మా. సో ఇండెక్స్ అరేని ఇలా నార్మల్గా యాక్సెస్ చేయడం, ఇలా డేటా అసోసియేటివ్ అరే ఎలా క్రియేట్ చేస్తాం, అందులో గురించి డేటా ఎట్లా క్రియేట్ చేస్తాం, ఎట్లా యాక్సెస్ చేస్తాం. ఇండెక్స్ అరే ఎలా క్రియేట్ చేస్తాం, అందులో డేటా ఎట్లా యాక్సెస్ చేస్తాం, ఓకే. సో దీనికి సంబంధించి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా, బట్ ఏంటంటే ఫస్ట్ గోయింగ్ టు దట్ నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్ చెప్తా ఇవ్వాలని చెప్పా. సో అది అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది, ఓకే. సో మనకేంది ఇప్పుడు అర్రేస్ క్రియేట్ చేయడం వచ్చింది, అలా యాక్సెస్ చేయడం వచ్చింది, బట్ నాకు అట్లా వద్దు. సో నాకు వచ్చిన డేటాని ఇప్పుడు సంపద మై క్వశ్చన్, ఒక్క క్వశ్చన్ అమ్మా, సంపద ఉన్నావా? నేను నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నాకు అక్కడ 3 మెంబర్స్ స్టూడెంట్స్ అలా, ఓకే. 3 మెంబర్స్ ఉంటారు కాబట్టి నేను సపరేట్ యాక్సెస్ చేసి ప్రింట్ చేసి చూపించగలుగుతాను. ఇఫ్ ఇన్ కేస్ 1000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు ఒకటే అర్రేలో, ఏం చేస్తారు? లైన్కి స్టూడెంట్స్ అయితే ప్రింట్ చేయగలరుగా. 1000 మెంబర్స్ స్టూడెంట్స్ ఒక లైన్. ఇప్పుడు సరే 5 మెంబర్స్ రమ్మా, నువ్వు నార్మల్గా మాన్యువల్గా యాక్సెస్ చేసి ప్రింట్ చేయగలదు, రైట్. నేను చెప్తా, ఒక ఎర్ర ఉందమ్మా, అర్రేలో ఒక 5 మెంబర్స్ వాటిని ఒక సింగిల్గా ప్రింట్ చేసి చూపించా అంటాను. సో సింగిల్ ఇప్పుడు మనకు తెలిసింది ఎట్లా యాక్సెస్ చేయాలి, అర్రేలోకి నుంచి ఇండెక్స్డ్ అర్రేలోకి నుంచి ఐటమ్, అంతే కదా. ఆబ్జెక్ట్ అర్రేలోకి నుంచి ఎట్లా యాక్సెస్ చేయాలో తెలిసింది. దాని ప్రకారం ఆ 5 మెంబర్సే కదా అని చెప్పి ఏం చేస్తాం, 5 మెంబర్స్ యొక్క ఇండెక్స్ నెంబర్లు ఇచ్చేసి యాక్సెస్ చేసి ప్రింట్ చేసి చూపిస్తాం. ఒక 1000 మెంబర్స్ అర్రేలో అప్పుడు ఏం చేస్తాం? సేమ్ అలాగే ప్రింట్ చేసి చూపిస్తావా? అలా అయితే కష్టం కదమ్మా. ఒక 10,000 మంది చేయగలుగుతావా? ప్రింట్ చేసి చూపించమంటే చేస్తాం? కష్టం అవుతుంది అట్లా అయితే. సో మనం ఎవ్రీ టైం మాన్యువల్గా చేయలేము మనం. సో దానికోసం మనకి ఏంటంటే లూప్స్ వాడతాం అన్నమాట, ఓకేనా. సింపుల్ డైనమిక్గా డేటాబేస్ నుంచి వస్తుంది. డైనమిక్ డేటా లూప్స్ యూజ్ చేసి మనం డిస్ప్లే చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన డాష్ బోర్డ్స్లలో నా ఎంప్లాయీస్ లిస్ట్ చూపించినాం మన, రైట్. సో అది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. సో లైవ్ ఎగ్జాంపుల్. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలంటే మన టార్గెట్ ఏంటంటే, సో ఫస్ట్ ఇండెక్స్డ్ అరేతో స్టార్ట్ చేద్దాం, ఓకే. ఫస్ట్ దీనికి వచ్చి కామెంట్ చేసుకుందాం, ఓకే. కామెంట్ చేసేసుకొని ఇండెక్స్డ్ అరేని ఎనేబుల్ చేసేద్దాం, దీన్ని రిమూవ్ చేసేద్దాం. నేను ఇండెక్స్డ్ అరేని ఎనేబుల్ చేద్దాం. ఇండెక్స్డ్ అరే ఉందమ్మా, నేను ఏం చేస్తున్నట్టే సింపుల్గా ఓల్డ్ అప్రోచ్ చెప్తా ఫస్ట్ నేను ఫర్, ఓకే. ఫర్ లూప్లా ఓల్డ్ అప్రోచ్ ఏంటి, లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ కావాలని చెప్తున్నా. సో ఎక్స్కి ఒక 0 అసైన్ చేసిన, ఎక్స్ అనేది లెస్ దెన్ అప్పుడు ఏం చేసేది, పర్టికులర్ నెంబర్ ఇచ్చేసేది నేను. బట్ నేను అట్లా కాదు. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, స్టూడెంట్స్ ఈ స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్ అనేది అర్రేలో ఒక మెథడ్ ఉంటుంది, అంటే ఒక ప్రాపర్టీ ఉంటుంది, డాట్ లెంత్ అని ఉంటుంది. సో స్టూడెంట్ డాట్ లెంత్ అంటే డైనమిక్గా దీని లెంత్ని క్యాల్కులేట్ చేసేస్తుంది అనమాట. సో తర్వాత ఏం చేస్తున్నా, ఎవ్రీ ఇటరేషన్కి ఎక్స్ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇంక్రిమెంట్ అంటే చూడమ్మా ప్లస్ అర్థం చేసుకోండి, అబ్జర్వ్ చేయండి, ఇంక్రిమెంట్ ఇస్తున్నా. సో ఇది ఓల్డ్ అప్రోచ్. మనకి ఎవ్రీ ఇంక్రిమెంట్లో ఏమవుతుందంటే ఒక డేటా ఫస్ట్ ఇండెక్స్ డేటా 0 వస్తుంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు కన్సోల్ చేయాలి, రైట్. డాట్ లాగ్, ఓకే. ఇప్పుడు మనకి ఇండెక్స్ నెంబర్లు వస్తున్నాయి, ఫస్ట్ ఎక్స్ ప్రింట్ చేద్దాం, ఓకే.
ఎక్స్ని ప్రింట్ చేద్దాం. ఎవ్రీ ఇటరేషన్లో ఏమొస్తుంది ఎక్స్లోకి ఏమొస్తుంది చూద్దాం. సో ఎక్స్లోకి ఏమొస్తుంది, 0తో స్టార్ట్ అవుతుంది ఎక్స్ 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. నా నాలెడ్జ్ ప్రకారం 3 పాయింట్స్ ప్రింట్ అవుతుంది. 0 1 2 రైట్, 3 టైమ్స్ ప్రింట్ అయింది రైట్, 3 లైన్స్ ప్రింట్ అయింది. సో ఈ లైన్స్ యూజ్ చేసి మనము అర్రేలో ఉన్న డేటాని యాక్సెస్ చేయొచ్చు కదా మనం. ఈ ఎక్స్ని సింపుల్గా ఎవ్రీ ఇటరేషన్లో నెంబర్ వస్తుంది మనకి. ఫస్ట్ ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుంది చెప్పాలి. ఎక్స్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుంది? 0. ఎగ్జాక్ట్లీ. సో అలా మనం ఏం చేయొచ్చు, మనకు స్టూడెంట్స్ అర్రే తీసేసుకొని దానికి కర్లీ బ్రేస్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్ తీసుకొని దానికి ఎక్స్ పాస్ చేస్తే అయిపోతుంది కదా, అంతే కదా. సింపుల్గా ఆ స్టూడెంట్స్ అర్రేని తీసుకొని ఎక్స్ పాస్ చేస్తున్నాం అంటే ఈ ఇటరేషన్లో ఫస్ట్ 0 వస్తుంది, అది ప్రింట్ అయిపోతుంది. తర్వాత 1 వస్తుంది, అది ప్రింట్ అయిపోతుంది. తర్వాత లూప్లో పెట్టేసి అదే పని చూసుకుంటుంది. అది 1000 కానీ 10,000 మంది కానీ అది 10,000 ఐటమ్స్ ఉండని, ఎన్ని ఐటమ్స్ ఉండని అది ప్రింట్ చేసేస్తుంది కదా ఆటోమేటిక్గా. కరెక్టే కదా. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అయిపోయిందా ప్రింట్? క్లియర్, అర్థమవుతుంది కదా. ఎస్ అన్నా. సో ఇలాగే మనము దీని మీద అప్లై చేస్తాం. ఇది ఓల్డ్ అప్రోచ్, ఇది కూడా ఇదే అప్రోచ్ ఇక్కడ కూడా పడతాం. కంట్రోల్ ఎక్స్ చేస్తున్నాం, కరెంట్లీ దీన్ని కామెంట్ చేస్తున్నాం, ఇండెక్స్డ్ అరేని కామెంట్ చేస్తున్నా. ఓకే, సో నేనేం చేస్తున్నా, అసోసియేటివ్ అరేని అన్కామెంట్ చేస్తున్నా. కామెంట్ లెక్క రిమూవ్ చేసేసి, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, బిలో టు దిస్ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ అవర్ ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్ సేమ్, దానికి దీనికి సేమ్ ఫర్ లూప్. ఇది ఓల్డ్ అప్రోచ్, ఫర్ లూప్ న్యూ అప్రోచ్ చూపిస్తాను నేను. ఓకే, సో ఇక్కడ కూడా ఏమవుతుంది, మనం ఆ స్టూడెంట్స్ అనేది అరే తీసుకున్నాం. ఓకే, బట్ స్టూడెంట్స్ అనేది ఆబ్జెక్ట్లు వస్తున్నాయి డైరెక్ట్గా. స్టూడెంట్ అరే ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఒకసారి నేను ఏం జస్ట్ స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్స్ని ప్రింట్ చేస్తున్నాను సపరేట్గా. అబ్జర్వ్ చేయండి, స్టూడెంట్ ఆబ్జెక్ట్, ఫస్ట్ స్టూడెంట్, సెకండ్ స్టూడెంట్, థర్డ్ స్టూడెంట్. ఓకేనా, క్లియరా, అర్థమవుతుందా? దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, మనకి స్టూడెంట్ యొక్క డేటా వచ్చింది. ఫస్ట్ స్టూడెంట్ యొక్క డేటా, సెకండ్ స్టూడెంట్ యొక్క డేటా, థర్డ్ స్టూడెంట్ యొక్క డేటా. ఓకే, లేదు స్పెసిఫిక్గా నేను ఏం చేయాలి, నేమ్ని ప్రింట్ చేయాలి, ప్లేస్ని ప్రింట్ చేయాలి. నేమ్ని విత్ ఎలా అయితే ప్లేస్ని ప్రింట్ చేయాలి. ఫస్ట్ నేమ్ ప్రింట్ చేస్తాను. ఏం చేయాలి, డాట్ చెప్పండి. ఇక్కడ మనకి సజెషన్ వస్తుంది డైరెక్ట్గా, నేమ్ పెట్టండి. ఆటోమేటిక్గా ఫర్ లూప్ ఏం చేస్తుంది, నేమ్ని ప్రింట్ చేస్తుంది. అది 1000 ఉండని, 10,000 మంది, 10,000 మెంబర్స్, 1,00,000 ఉండని, అరే లేదు మనకు సంబంధం, లూప్లో పెట్టేసినాం అంతే, అదే చూసుకుంటుంది, అంతే కదా. ఇప్పుడు నా పోర్టల్ ఉంది, మన పోర్టల్ లాగిన్ అయ్యాను కానీ నేను ఎంప్లాయీని యాడ్ చేస్తాను, కొత్త ఎంప్లాయీని. నేను సపరేట్గా మళ్ళీ ఆ టేబుల్ యాడ్ చేయను కదా, ఆటోమేటిక్ డేటాబేస్లో యాడ్ అయిపోతే ఆటోమేటిక్ ఫెచ్ అయి చూపిస్తుంది అక్కడ. అవునా, లూపే చూసుకుంటుంది నాకు డిస్ప్లే చేయడంలో ఇంటర్ఫేస్, రైట్, అంతే కదా. ఇప్పుడు మనం ఒక లూప్ అనేది ఎలా యూజ్ చేయాలనేది, అర్రేని ఎట్లా లూప్ చేయాలి, ఇండెక్స్ అర్రేని ఎట్లా చేయాలి, ఆబ్జెక్ట్ అంటే అసోసియేటివ్ అరేని ఎట్లా లూప్ చేయాలని చూసినాం. ఇది ఓల్డ్ అప్రోచ్ ఫర్ లూప్. సో ఇంకో వేలో కూడా మనం ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు. సో మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఫస్ట్ ఇనిషియల్గా ఏం చేద్దామంటే ఇండెక్స్ అరే నుంచి చూద్దాం మనం. ఓకే, సో దీన్ని కామెంట్ చేసుకోండి, ఇండెక్స్ అరే నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఓకే, ఇక్కడ కామెంట్ చేసుకుంటే సో ఇండెక్స్ అరేలో అన్కామెంట్ చేసుకుందాం. అగైన్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఐఎమ్ మళ్ళీ ఫర్ లూప్ వాడుతున్నాం, బట్ ఇప్పుడు డిఫరెంట్ అప్రోచ్తో వాడుతున్నాం. సార్ డిఫరెంట్ వేలా వాడతాను. సో నేను ఏం చేస్తున్నా, ఫర్ స్టూడెంట్స్ కదా, ప్లూరల్ ఫామ్, సింగులర్ ఫామ్ తీసుకొస్తాను. స్టూడెంట్ అనుకుంటున్నా, ఇట్లా ఇవ్వాలని ఏం లేదు, మీ ఇష్టం, అది ఏదైనా ఇచ్చుకోవచ్చు. స్టూడెంట్ ఇన్ అని పెడుతున్నా, స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్. ఇక్కడ మెయిన్ వచ్చేసి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇన్ మీద. ఓకేనా, కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇన్ మీద. ఇన్ అనేది కీవర్డ్, ఇది ఏం పని చేస్తుంది సార్ యాక్చువల్లీ. ఓకేనా, స్టూడెంట్స్ ఇన్ స్టూడెంట్స్ అంటున్నా, స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్ అంటున్నా. ఓకేనా, ఏమవుతుందంటే స్టూడెంట్స్ అనేది అర్రే, ఇన్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే ఈచ్ ఇటరేషన్లో మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయని అవసరం లేదు, ప్లస్ అని. ఈచ్ ఇటరేషన్లో స్టూడెంట్ ఫస్ట్ డేటా తీసుకొస్తుంది, ఫస్ట్ ఇటరేషన్ తీసుకొచ్చి ఇలా స్టోర్ చేస్తుంది. దీని ఏం చేస్తున్నాం, కన్సోల్ చేసి చూద్దాం ఒకసారి. కన్సోల్ డాట్లో స్టూడెంట్, జస్ట్ స్టూడెంట్స్ కాదు, స్టూడెంట్. ఓకే, జస్ట్ స్టూడెంట్. ఓకే, కన్సోల్ డాట్లో స్టూడెంట్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు, ఇక్కడ చూడండి. ఏం ప్రింట్ చేస్తున్నాం, ఇది చెప్పాలి ఒక నాకు, ఎవరైనా ఒక్కరు అది ఏం ప్రింట్ చేస్తుందో చెప్పండి నాకు. చూడండి ఇక్కడ ఏం ప్రింట్ చేస్తుంది, అది
ఇవి ఏం నెంబర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏందమ్మా మౌనిక చెప్పు, కరెక్టే నువ్వు చెప్పింది. ఇండెక్స్. ఎగ్జాక్ట్లీ ఇండెక్స్ నెంబర్లో ప్రింట్ చేస్తుంది. ఇన్ కీవర్డ్ ఏం చేస్తున్నాడా? ఓల్డ్ అప్రోచ్లోనేమో సపరేట్ పెద్దగా రాసి దాన్ని తీసుకొచ్చేవరకు ఎక్స్లో ఏది ఇండెక్స్ నెంబర్ వస్తుంది, రైట్? సో ఇక్కడికి వచ్చేవరకు సింపుల్గా ఇన్ కీవర్డ్ పెడితే దాన్ని ఈ అర్రే యొక్క ఇండెక్స్ ప్రింట్ చేస్తుంది. సో ఇండెక్స్ ప్రింట్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ ఏంది, మనం స్టూడెంట్స్ అని తీసుకున్న అర్రేని దానికి ఇండెక్స్ పాస్ చేస్తే అయిపోద్ది కదా. ఏ ఇండెక్స్? స్టూడెంట్ యొక్క ఇండెక్స్. అసలు మనకు అర్థం కావాలి డైరెక్ట్ మనం ఏం చేసుకోవచ్చు, ఇండెక్స్ అని పెట్టుకుంటే అయిపోద్ది ఇక్కడ, ఇండెక్స్ అని పెట్టుకుని అయిపోద్దిగా ఇండెక్స్, అంతే కదా. స్టూడెంట్స్ అనే అర్రేలా ఇండెక్స్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఈచ్ ఇటరేషన్లో ఇండెక్స్ని తీసుకొచ్చి ఇండెక్స్లో స్టోర్ చేస్తుంది. ఇండెక్స్ వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ అనే దానికి యాక్సెస్ చేస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇచ్చిందా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ డౌట్స్ ఉందా ఏమన్నా? క్లియర్ కదా. సో అలాగే ఇన్ కీబోర్డ్, ఇన్ కీబోర్డ్ మీ అనమాట. ఇది న్యూ కొత్త అంటే న్యూ అప్రోచ్ అనమాట. ఇన్ లేకనే సో నాకు ఇన్ను మళ్ళీ ఇది కొద్దిగా క్లమ్జీ కొడుతుంది నాకు. స్టూడెంట్స్కి మళ్ళీ ఇండెక్స్ పాస్ చేయాలి, ఇది క్లమ్జీ కొడుతుంది నాకు మైండ్కి. నాకు ఇట్లా వద్దు, ఇంకొక అప్రోచ్ చెప్తాను మీకు. స్టూడెంట్స్ కాకుండా ఇక్కడ స్టూడెంట్ అని తీసుకుంటారు, ఇండెక్స్ బదులు స్టూడెంట్ అని తీసుకోండి. నాకు డైరెక్ట్ పేరే ప్రింట్ కావాలనుకోండి, ఇన్ను బదులు ఆఫ్ ఆపరేటర్ పెట్టండి. ఏం పెడతారు? ఆఫ్ ఆపరేటర్ పెట్టండి. ఆఫ్ పెడితే ఏం చేస్తుంది? ఆఫ్ డైరెక్ట్ ఇప్పుడు స్టూడెంట్ని ప్రింట్ చేసి చూడండి. జస్ట్ స్టూడెంట్ ఇక్కడ ఇచ్చిన కీబోర్డ్ని ఇక్కడ పెట్టాలి కన్సోల్లో. పెడితే డైరెక్ట్ ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సారీ, ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఏమవుతుందో చూడండి. చూసారా? వితౌట్ నో ఇండెక్స్ పాస్ చేయని అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. డైరెక్ట్ మనకి ఏమొచ్చేస్తుంది? సారీ ఇది కాదు కోడ్, నేమ్ వచ్చేస్తుంది డైరెక్ట్. ఎలా వస్తుంది ఇండెక్స్? ఆ ఇండెక్స్ అర్రేలో డైరెక్ట్ ఒక్కొక్క ఐటమ్ వచ్చేస్తుంది ఆఫ్ కీబోర్డ్ వాడితే. ఓకేనా? సినారియం బేస్ చేసుకొని ఇన్ను వాడాలా ఆఫ్ వాడాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? ఓల్డ్ అప్రోచ్ కూడా చెప్పినా మీకు అవసరం అనుకుంటే ఓల్డ్ అప్రోచ్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ టేకింగ్ ఓల్డ్ అప్రోచ్, ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ ఇండెక్స్ నెంబర్స్ ఆఫ్ అర్రే, ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఇన్ ఆపరేటర్. ఓకేనా? ఇన్ ఆపరేటర్ తీసుకోండి, బెటర్. ఇన్ ఆపరేటర్ తీసుకొని ఇక్కడ ఇండెక్స్ అని పెట్టుకోండి. నేమ్ బాగుంటుంది, టెర్మినాలజీ కూడా చూసుకోవడానికి టెర్మినాలజీ కూడా బాగుంటుంది. ఓకేనా? ఇండెక్స్ ఇలా పెట్టండి. లేదు అంటే ఇప్పుడు ఐటమ్ని యాక్సెస్ చేస్తున్నారంటే మాత్రం కంపల్సరీ ఆఫ్ ఆపరేటర్ పెట్టండి. ఏం పెడతారు? ఆఫ్ ఆపరేటర్ పెట్టండి. ఓకేనా? సో ఆఫ్ ఇందుకు చాలా ఫేమస్ అండి. ఎప్పుడైనా ఇండెక్స్ నెంబర్స్ని బేస్ చేసుకుని వర్క్ చేయాలని ఏదైనా టాస్క్ వస్తే మాత్రం ఇన్ ఆపరేటర్ వాడండి. సో లేదు ఐటమే కావాలి నాకంటే ఈచ్ ఇటరేషన్లో ఒక ఐటమ్ వచ్చేసేయాలంటే ఆఫ్ ఆపరేటర్ వాడండి. క్లియర్ అయింది మీకు? సో ఇదే ప్రాపర్టీస్ నేను అసోసియేటివ్ అర్రే ఆర్ ఆబ్జెక్ట్ అర్రేకి అప్లై చేసి చూపిస్తాను మీకు. ఓకే? సో మళ్ళీ ఏం చేద్దాం, మనం కాపీ చేసుకుందాం. దీన్ని మూవ్ చేసేద్దాం. ఓకే? సో ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ అర్రేని అన్కామన్ చేసేద్దాం. ఓకే? కమ్ డౌన్. సో ఇక్కడికి వచ్చినట్టయితే మనకి ఓకే సార్, ఓకే దీన్ని అన్కామన్ చేసేద్దాం. ఓకే? అన్కామన్ చేసేసుకొని స్టూడెంట్స్. ఓకే? ఇక్కడ ఏంది స్టూడెంట్స్, రైట్? స్టూడెంట్సే కదా. స్టూడెంట్స్లో స్టూడెంట్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఇన్ ఆపరేటర్ పెడితే ఇండెక్స్ నెంబర్ వస్తుంది, ఆఫ్ ఆపరేటర్ పెడితే ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు అక్కడికి వెళ్ళండి, ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి చూడండి ఒకసారి. సో మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి చూసినట్టయితే మనకి ఇది మినిమైజ్ చేద్దాం. సో ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి చూడండి, ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది చూడండి. క్లియరా అమ్మా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అలాగే మీకు అందులో ఉన్న పర్టికులర్ నేమ్ని, ఆబ్జెక్ట్లో ఉన్న పర్టికులర్ నేమ్ని యాక్సెస్ చేయాలంటే ఏంటి? ఇండెక్స్ నెంబరు. ఇండెక్స్ ఏంటి? ఇండెక్స్ కూడా కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఐ థింక్ లైక్ దిస్ ఫర్ లెట్ ఇండెక్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు తీసుకోవచ్చు. సో మళ్ళీ ఏం చేయొచ్చు అంటే మీరు ఇండెక్స్ నెంబర్స్ కావాలనుకోండి మీరు. సో పర్టికులర్ ఇండెక్స్ నెంబర్స్ కావాలంటే దీని ఓల్డ్ అప్రోచ్లో మళ్ళీ లోపల ఫర్ లూప్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ నేమ్. ఆల్రెడీ స్టూడెంట్స్ వస్తుంది కదా, ఆబ్జెక్ట్ వస్తుంది కదా మీకు. సో మనం సపరేట్గా యాక్సెస్ చేయని అవసరం లేదు. సో ఆబ్జెక్ట్ వస్తుంది కాబట్టి డాట్తో తీసుకోవచ్చు. ఓకేనా?
ఐ ఫర్గాట్ దట్, సారీ ఫర్ దట్. సో డైరెక్ట్ డాట్ నేమ్తో తీసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, నేమ్స్ ప్రింట్ అయినాయా, క్లియర్. సో అలాగే మనం చూసుకున్నట్టయితే మనకి సారీ ఇది కాదు, ఇలాగే చూసుకున్నట్టయితే మనకి డైరెక్ట్ ఇక్కడేంది డైరెక్ట్ ఇండెక్స్ నెంబర్ పాస్ చేయడం అవసరం అనమాట. అంటే కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి దానికి ఒక ఇండెక్స్ నెంబర్ పాస్ చేసి డాట్ నేమ్ అని తీసుకోవడం అవసరం లేదు. ఆఫ్ ఆపరేటర్ బట్టి ఇన్ ఆపరేటర్ వాడితే మాత్రం దాని ఇండెక్స్ నెంబర్ వస్తుంది డైరెక్ట్గా, లేదా ఆఫ్ ఆపరేటర్ వాడితే మాత్రం డైరెక్ట్ ఐటమ్ వచ్చేస్తుంది డైరెక్ట్ మనకి. ఓకేనా, సో ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ ఇన్ అండ్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓల్డ్ అప్రోచ్. ఓకేనా, అర్థమవుతుందా క్లియర్గా? మనం ఒక చిన్న అది చేద్దాం అమ్మ ఒకసారి, ఏది ప్రాక్టికల్గా మనం ఇంటర్ఫేస్ యూజ్ చేసి ప్రాక్టికల్గా చేద్దాం. మనం చూపిస్తాను నేను యూజర్ నేమ్స్ని మనం లూప్ యూజ్ చేసి మనం ఏది ఇంటర్ఫేస్లో యూజర్ ఇంటర్ఫేస్లో ఎట్ట లూప్ చేసి ఎట్ట డిస్ప్లే చేస్తాం డేటా, అర్రేల డేటా. ఓకే, నేను చెప్తాను. సో బట్ అయితే ఇదైతే అర్థం చేసుకోండి. క్లియర్ ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అర్రే క్లియర్గా అమ్మా అందరు చెప్పాలి నాకు. క్లియర్ అన్నా. సో నేనేం చెప్తున్నాను ఇప్పుడు, సరే ఒక అర్రే ఉందమ్మా నాకు ఇది. సో నేను ఫస్ట్ ఇదంతా కామెంట్ చేస్తున్నాను. సో మీకు ఇంకో మెథడ్స్ చెప్తా, అర్రే మెథడ్స్ చెప్తా కొన్ని. అర్రే మెథడ్స్ చూసుకున్నాక అర్రేని ఇండెక్స్డ్ అర్రేని నేను ఇండెక్స్డ్ అర్రే మళ్ళీ చెప్తాను. ఇండెక్స్డ్ అర్రేని ఏం చేస్తున్నంటే అన్కామన్ చేసిన నాకేం కావాలంటే అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి, రైట్? అంతే కదా, అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. సో నేను ఇంకో వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, న్యూ స్టూడెంట్స్ తీసుకుంటున్నా ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్స్ డాట్ టు అప్పర్ కేస్ టు, సో టు లోవర్ కేస్ అప్ టు అప్పర్ కేస్. దిస్ ఈస్ స్ట్రింగ్, రైట్? ఈ స్ట్రింగ్ కదా, ఫస్ట్ స్ట్రింగ్ని ఏం చేయాలంటే ఒక స్ట్రింగ్ కన్వర్ట్ చేసుకోవాలి. అర్రే కదా మీది, అర్రే కాబట్టి అర్రేలా సారీ అర్రే మెథడ్స్ స్ట్రింగ్ మెథడ్కి వెళ్ళిపోతున్నాం, మైండ్ అంతా స్ట్రింగ్ మెథడ్కి వెళ్ళిపోతుంది. సో అర్రేలో నీకు అప్పర్ కేస్ మర్చిపోండి ఫస్ట్ మీరు. స్ట్రింగ్ ఇప్పుడు ఇండెక్స్డ్ అర్రేలా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఐటమ్ రిమూవ్ చేయాలని ఒక కండిషన్ వస్తుంది నీకు. సో అర్రేలో ఫస్ట్ ఐటమ్ ఎట్లా రిమూవ్ చేయాలి, ఓకేనా? సో వేర్ ఓకే స్టూడెంట్స్ న్యూ లిస్ట్ ఫస్ట్ రిమూవ్ చేసినాక న్యూ లిస్ట్ వస్తుంది. న్యూ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో న్యూ లిస్ట్ అని ఏదైనా నేర్పించుకోండి ఇక్కడ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకోండి. ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే స్టూడెంట్ అర్రేలో డాట్ పాప్ అని ఒక మెథడ్ ఉంటుందమ్మా. పాప్ మెథడ్ ఏం చేస్తుందంటే సారీ పాప్ మెథడ్ కదా, ఫస్ట్ షిఫ్ట్ మెథడ్ ఎస్హెచ్ఐ. షిఫ్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే అర్రేలో ఫస్ట్ ఐటమ్ని రిమూవ్ చేసి పడేస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? సో మనం ఒకసారి ఏం చేద్దామంటే అర్రేలా ఫస్ట్ ఐటమ్ని రిమూవ్ చేసేస్తుంది. సో నేను స్టూడెంట్ డాట్ షిఫ్ట్ అన్నా, సో కన్సోల్ చేస్తున్నా, కన్సోల్ లాగ్ చేసి స్టూడెంట్స్ని చేస్తుంది. స్టూడెంట్స్ని చేస్తే అసలు ఏం ప్రింట్ అవుతుంది, స్టూడెంట్స్ చేసినా న్యూ లిస్ట్ చేసినా ఒకటి రావాలి మనకి షిఫ్ట్ అనేది. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ కన్సోల్ ఎర్రర్ వచ్చింది చూడండి. కన్సోల్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్, మిస్టేక్, కన్సోల్ డాట్ లాగ్. చూడండి మనకేమొచ్చింది రాము రాజు. సో రాము రాజు ఏడుంది అబ్జర్వ్ చేయండి మీరు. రిటర్న్ టైప్ అవసరం లేదండి, ఇది. సో ఫస్ట్ మనకి ఇది అవసరం లేదు, జస్ట్ షిఫ్ట్ చేసేది. వేరియబుల్ స్టోర్ చేసిన పర్లేదు, డైరెక్ట్ జస్ట్ షిఫ్ట్ చేయాలంతే. స్టూడెంట్ షిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ ఐటమ్ ఎగిరిపోయింది కదా. స్టూడెంట్ షిఫ్ట్ చేసి ఫస్ట్ ఐటమ్ ఎగిరిపోయి రాము రాజు మాత్రమే ఉంది ఐటమ్. సో ఈ లైన్ తర్వాతకి ఏదైతే లైన్ నెంబర్ ఆఫ్టర్ 12th లైన్ తర్వాతకి ఎక్కడ ఈ అర్రే వాడినా అర్రేలో కిరణ్ అనేది ఉండదు ఇక. ఓకేనా, క్లియరా? సో ఇదే లైన్ని కాపీ చేస్తున్నాను నేను. ఓకే, ఇదే లైన్ని కాపీ చేసి బిఫోర్ టు లైన్ నెంబర్ 12 పెడుతున్నా. సార్ షిఫ్ట్ ముందు పెడుతున్నాను, అంటే షిఫ్ట్ చేయకముందు, షిఫ్ట్ మెథడ్ వాడకముందు నేను పెడుతున్నా. అబ్జర్వ్ చేయండి, నేను షిఫ్ట్ మెథడ్ వాడకుండా పెడుతున్నా. అబ్జర్వ్ చేయండి. సో షిఫ్ట్ మెథడ్ వాడకముందు పెట్టిన కిరణ్ ఉంది ఇందులో. సో షిఫ్ట్ మెథడ్ వాడినాక చూడండి కిరణ్ అనేది డిలీట్ అయిపోయింది కదా. అంటే సినారియో రావచ్చు మేబీ. సో ఎలా అంటే ఫస్ట్ ఐటమ్ రిమూవ్ చేయాలి, ఓకేనా? కండిషన్ రావచ్చు, లాజికల్ బేస్ చేసుకొని రావచ్చు, అది కండిషన్ చెప్పలేము కదా. ఈ సినారియో ఎప్పుడు ఏది వచ్చింది తెలియదు. సో అలా ఫస్ట్ ఐటమ్ని రిమూవ్ చేయాలంటే మనం వాడతామమ్మా దీన్ని అర్రే మెథడ్ అంటాం, షిఫ్ట్ అంటాం. ఓకే,
షిఫ్ట్ అర్రే మెథడ్ వాడి వీ కెన్ రిమూవ్. క్వశ్చన్ అడగవచ్చు ఇంటర్వ్యూ. సో హౌ కెన్ యూ రిమూవ్ ఫస్ట్ ఐటమ్ ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ ఫ్రమ్ అర్రే అని అడగొచ్చు వాడు 1 year కాబట్టి. సో అడుగుతారు మీరేం చెప్పాలి, యా దెర్ ఈస్ ఇన్బిల్ట్ మెథడ్ షిఫ్ట్. సో వాడు క్వశ్చన్ అడగవచ్చు, వాడు ఇంకో క్వశ్చన్ అడగవచ్చు. సో ఐ డోంట్ నీడ్ యూజ్ ఇన్బిల్ట్ మెథడ్, ఐ వాంట్ ఇట్ మాన్యువల్ అని అడుగుతాడు. ఓకేనా. సో మాన్యువల్గా నాకు ఆ ఐటమ్ రిమూవ్ చేసేయాలని చెప్తాడు. సో అప్పుడు ఏం చేయాలి, మనకు కండిషన్స్ ఉన్నాయి కదా, ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ లూప్ పెట్టాలి. మీకు బ్రేక్ పాస్ గురించి చెప్పిందా, కంటిన్యూ బ్రేక్ చెప్పిందా మీకు? లేదన్నా. చెప్పలేదా? కంటిన్యూ బ్రేక్ చెప్పినామా నేను? చెప్పారన్నా. కంటిన్యూ బ్రేక్ చెప్పినా నేను కంపల్సరీ. సో ఆ కండిషన్లో కంటిన్యూ బ్రేక్ అవుతుంది, అవసరం ఉంటుంది. ఏం చేయాలి, ఒక లూప్ పెట్టాలి, లూప్లో కండిషన్ పెట్టాలి. ఇఫ్ కండిషన్ బట్టి ఇఫ్ ఇండెక్స్ నెంబర్ 0 అయితే, ఇఫ్ ఇండెక్స్ నెంబర్ 0 అయితే కంటిన్యూ అని కొట్టాలి. కంటిన్యూ అని కొడితే పాస్ అయిపోతుంది. అది ఒక్కటి వదిలేసి మిగతా వాటిన్నిటిని ప్రింట్ చేస్తుంది. సో వాడు కోడ్ లాజికల్ థింకింగ్ చెక్ చేయాలన్నప్పుడే ఇలా అడుగుతాడు క్వశ్చన్ మిమ్మల్ని. సో నేను పెడతా కంపల్సరీ, టెస్ట్ పెడతా కంపల్సరీ. అదేం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఒక లాజికల్గా ప్రాక్టికల్గా చూపించి మీకు ఇంకా అప్కమింగ్ క్లాస్ చెప్తుంది. జస్ట్ ఇన్బిల్ట్ మెథడ్స్ చెప్తున్నా. ఫస్ట్ ఇన్బిల్ట్ మెథడ్స్ అర్థం చేసుకుంటే తర్వాత మనం లాజికల్ థింకింగ్ తోటి దాని కోడ్ ఎట్లా రాయొచ్చు. అంటే షిఫ్ట్ ఇన్బిల్ట్ మెథడ్ వాడకుండా ఇదే ఫంక్షనాలిటీ నాకు జరగాలి అని అడుగుతాడు ఇంటర్వ్యూవర్. ఓకేనా. అన్నప్పుడు మనం కోడ్ రాయవలసి వస్తుంది. సో అలా ఓకేనా, క్లియరా? సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఫస్ట్ అయితే షిఫ్ట్ మెథడ్ ఏం చేస్తుంది చెప్పండమ్మా, అరేలో ఫస్ట్ ఇండెక్స్ని రిమూవ్ చేసేస్తుంది, రైట్. సో షిఫ్ట్ మెథడ్. సో ఇంకో కండిషన్ రావచ్చు మీకు, ఇంకొక మెథడ్. ఆ మెథడ్ ఏంటంటే, సో అరేలో లాస్ట్ ఐటమ్ రిమూవ్ చేయమ్మా అని అడుగుతారు వాళ్ళు. సో లాస్ట్ ఐటమ్ ప్రింట్ కావద్దు నాకు అంటాడు. సింపుల్గా ఏం చేయాలి, పాప్. వాట్ ఈస్ దట్ అమ్మా, పాప్. స్టూడెంట్స్ అనే అరేలో పాప్ చేస్తే లాస్ట్ ఐటమ్ ఎగిరిపోతుంది. మీరు మనం చూసుకున్నట్టయితే అవుట్పుట్లో లాస్ట్ ఐటమ్ ఎగిరిపోయింది చూడడం మేడం, బిఫోర్ ఆఫ్టర్. ఓకేనా, బిఫోర్ ఆఫ్టర్. క్లియర్ కనిపిస్తుందా నా స్క్రీన్ మంచిగా? నాకు మౌస్ నేను పెట్టిన స్క్రీన్ లాజికల్గా కనిపిస్తుందమ్మా. ఓకే, మాదే ఇంకొక చిన్నగా ఉందామని డౌట్ వస్తుంది. సో ఇది ఆఫ్టర్, ఇది బిఫోర్ అన్నమాట. సో పాప్ అనే ద పాప్ మెథడ్ ఈజ్ ఎ అర్రే మెథడ్ విచ్ రిమూవ్స్ ది లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ది అర్రే. ఓకే, పాప్ అనేది అర్రే మెథడ్, అది అర్రేలో లాస్ట్ ఐటమ్ని రిమూవ్ చేస్తుంది. ఓకేనా. షిఫ్ట్ అనేది ఫస్ట్ ఐటమ్ని రిమూవ్ చేస్తుంది. సో అన్న మనం మిడిల్లో ఏదో ఒక ఐటమ్ రిమూవ్ చేయాలి, మరి నేను ఏం చేయాలన్నా? ఎస్, దేర్ ఇస్ ఇంకో మెథడ్ కూడా ఉంది దానికి. స్టూడెంట్స్ అనే దాంట్లో ఓకే స్లైస్ అని ఉంటుందమ్మా మెథడ్. స్లైస్లో 4 పారామీటర్స్ ఉంది, అంటే 2 పారామీటర్స్ మీకు. ఫస్ట్ స్లైస్లో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, సో కిరణ్, రాము. సో 0 1 కదా. సో నేను ఏంది 1 కానీ స్టార్ట్ చేయమంటున్నా స్లైసింగ్ అనేది. ఓకే, స్లైసింగ్ అనేది. సో ఇదంతా నేను పాప్ రిమూవ్ చేస్తున్నాను కోసేపు. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకుండా. సో దీన్ని కూడా కామెంట్ చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నా, అర్రేలో స్లైస్ తీసుకుంటున్నా. సో అర్రేలో బిఫోర్ స్లైస్, ఆఫ్టర్ స్లైస్ చూపిస్తాను. ఓకే, అర్రేలో స్లైస్ తీసుకొని స్లైస్ అనేది పారామీటర్స్ తీసుకుంటుంది. ఏంటి 4 పారామీటర్స్ కాదు, మినిమం 2 పారామీటర్స్, మ్యాక్సిమం ఎన్ని తీసుకోవచ్చు చెప్తాను. ఎందుకు తీసుకుంటాను వచ్చి ఓన్లీ ఫస్ట్ రిమూవ్ చేయాలి ఐటమ్స్. ఓకే, పర్టికులర్ ఐటమ్ని ఎగిరేయాలి దాని. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇండెక్స్ నెంబర్ ఎక్కడి నుంచి ఎన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం, ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం. సో సెకండ్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది 0 1 ఫస్ట్ ఎలిమెంట్ కదా, ఫస్ట్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం. ఏ ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం, ఆ ఎలిమెంట్. సో స్టార్ట్ పాయింట్ ఎక్కడ ఉండాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మిడిల్లో స్టార్ట్ పాయింట్ ఎక్కడి నుంచి చేయాలంటే 0 నుంచి స్టార్ట్ చేయాలి, రైట్. సో ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి, 0 1. సో స్టార్ట్ పాయింట్ ఇది పెట్టాం అనుకో 0 1 అవుతుంది. ఓకే, రాజు ఎగిరిపోతుంది. ఓకే, సో అలా చూడండి. ఫస్ట్ ఒకసారి చూడండి ఏమవుతుందో చూడండి. అక్కడ స్లైస్లో చూసుకున్నట్టయితే మనకి స్లైస్ చేసినాక సో కన్సోల్ చేస్తుంది డైరెక్ట్ కన్సోల్ చేస్తుంది. రిటర్న్స్ న్యూ అనుకుంటా, న్యూ ప్రింట్ చేయాలి. స్లైస్ 0 సెలెక్ట్. సో ఇట్లా కాదమ్మా, సరే స్లైస్ 0 స్లైస్ ఇండెక్స్ అదే. ఓకే, ఇది కాకుండా ఒక దాని స్టోర్ చేసి ప్రింట్ చేసి చూద్దాం. అలాగే ఇది ఒక రిటర్న్ టైప్ ఇస్తుంది. సో ఎక్స్ వ్యార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనుకుంటున్నా, ఒక న్యూ అరే వచ్చింది. ఇక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ప్రింట్ చేసి ఇక్కడ ఓకే ఇక్కడ ప్రింట్ చేద్దాం, కన్సోల్ చేసి.
స్టూడెంట్స్ని ప్రింట్ చేస్తున్నాం, ఎక్సెల్ ప్రింట్ చేస్తున్నాం, సారీ ఎక్సెల్. సో ఎక్సెల్ ప్రింట్ చేసినట్టయితే మనకు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో సో ఓకే సార్, సెకండ్ పారామీటర్ రిమూవ్ చేయండి, నేను చెప్తాను ఒకసారి. సెకండ్ పారామీటర్ రిమూవ్ చేస్తున్నాం, స్లైస్ అనేది సెకండ్ పారామీటర్ రిమూవ్ చేయండి ఒకసారి. ఓకే రైట్, సెకండ్ పారామీటర్ రిమూవ్ చేసినట్టయితే మనకి 0 1 అంటే ఫస్ట్ ఐటమ్ అంటే ఏ ఐటమ్ ఎగిరిపోయింది, ఫస్ట్ ఐటమ్ ఎగిరిపోయింది. స్లైస్ ఏం తీసుకుంటుందంటే ఐటమ్ 0th ఇండెక్స్ నుంచి తీసుకుంటలేదమ్మా, అది జస్ట్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ కౌంటింగ్ 1 2 3. ఓకేనా, 1 2 3. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకి బిఫోర్ ఏముంది, ఆఫ్టర్ ఏముంది. బిఫోర్ వచ్చేసి కిరణ్ అనేది, బిఫోర్లో కిరణ్ ఉంది, ఆఫ్టర్లో సెకండ్ కిరణ్ అని లేదు. దాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, సో స్లైస్ అనే మెథడ్ ఇండెక్స్ అనేది 1తో స్టార్ట్ అవుతుంది. అంటే కౌంట్ 1 2 3, ఇఫ్ ఇట్ ఈస్ 2 అని అనుకోండి, సెకండ్ స్లైస్ ఎగిరిపోతుంది, రైట్, సెకండ్ 1 ఎగిరిపోతుంది. సో 2 అంటే సెకండ్ 1 ఎగిరిపోతుంది, రైట్. సో చూడండి, సెకండ్ 2 అంటే 2 ఎగిరిపోయింది, సెకండ్ 1. సో ఫస్ట్ సెకండ్ ఎగిరిపోయింది, 0 నుంచి కౌంట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో 0 1 అనేది ఎగిరిపోయింది. సో రాజు ఒకటి ఉంది. సో అంటే స్లైసింగ్ పర్టికులర్ ఐటమ్ స్లైస్ చేయాలంటే మనము కామా 100% ఇట్లే ఉంటుంది, కామా 0 ఉండాలి, 1 ఉంటుంది, 1 కామా 1 0 కామా 1 1 కామా 1 2 కామా 1 1 కామా 1 తీసుకుంటాం. సో స్లైస్ 1 కామా 1 తీసుకుంటూ చూద్దాం ఒకసారి. సో 1 కామా 1 తీసుకుంటూ వస్తలేదు, నేను సార్ట్ చేసి చూపుతున్నాను నేను ఒకసారి. ఇది అవుట్పుట్ రావాలి. మోస్ట్లీ స్లైస్ అనేది మనం స్ప్లిట్లు వాడతాం, మనం ఎక్కువ స్ప్లిట్ వాడతాం మనం. స్ప్లిట్ అనేది స్లైస్ అనేది పర్టికులర్ ఐటమ్ ఎగరేయాలన్నప్పుడు అంటే రిమూవ్ చేయాలన్నప్పుడు పర్టికులర్ మిడిల్ నుంచి. సో మనకి ఆల్రెడీ ఇన్బిల్ట్ మెథడ్ ఫస్ట్ ఐటమ్ తీసేయాలన్నా లాస్ట్ ఐటమ్ తీసేయాలని ఉంది కదా, బట్ పర్టికులర్ ఐటమ్ని రిమూవ్ చేయాలంటే మాత్రం స్లైస్ చేయాలంటే మాత్రం స్లైస్ వాడతాము. పర్టికులర్ ఐటమ్ రిమూవ్ చేయాలంటే ఎలిమెంట్ అనుకున్నాను, ఐ థింక్ ఎలిమెంట్, ఐ థింక్ ఏంటది స్లైస్ రాము అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ ఇవ్వాలనుకుంటున్నా, ఐ థింక్ ఎలిమెంట్ రాము అనే ఎలిమెంట్ 1 ఒక ఐటమ్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఒకసారి కిరణ్. సో రాము అనే ఎలిమెంట్ నుంచి స్లైస్ చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్లైస్ చేసేస్తుంది, ఈ ఐటమ్ ఉంచుతుంది అది. సో స్లైసింగ్ గురించి సపరేట్ కాన్సెప్ట్ చెప్తలేము, కన్ఫ్యూజ్ కాకండి మీరు. మళ్ళీ దీని కూడా కన్ఫ్యూజ్ చేయ మళ్ళీ ఓకేనా. స్లైసింగ్ వదిలేయండి, స్ప్లిట్ చెప్తాను మీకు, ఓకేనా. స్ప్లిట్ చెప్తా చూడండి. పాపు షిఫ్ట్ అయితే క్లియర్ కదా, ఒకసారి చెప్పండి నాకు. ఎస్ అన్నా. పాపు స్ప్లిట్, పాపు షిఫ్ట్, రైట్. ఇప్పుడు స్ప్లిట్ గురించి చెప్తాను. స్ప్లిట్ అంటే ఏంటంటే మనకి ఒక స్ట్రింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. స్ట్రింగ్లో స్ప్లిట్ ప్లేస్ పట్టుకుంటే ఓకే. అర్రే మెథడ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, చెప్తాను. ఫస్ట్ చెప్పినాక స్ట్రింగ్ మెథడ్ చెప్తాను. నా మైండ్ అర్రే మెథడ్స్కి వెళ్ళిపోతుంది. సో ఇంతసేపు వేరే టీచ్ చేసిన వేరే వాళ్ళకి మైండ్ అటు వెళ్ళిపోతుంది. సో మీకు ఏంటి ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్, రైట్. నాకు ఏం తెలియదు, ఇండెక్స్ ఆఫ్ అని ఒక మెథడ్ ఉంటుంది అర్రేలా. ఇండెక్స్ ఏంటది ఫర్ స్టూడెంట్స్, ఓకే. డాట్ ఇండెక్స్ ఆఫ్ అని అర్రే ఉంటుంది, మెథడ్ ఉంటుంది. సో ఇండెక్స్ ఆఫ్ అర్రే మెథడ్ ఏం చేస్తుంది, యూజ్ ఏంటంటే చెక్ చేస్తున్నాం మనం. మనకి ఇండెక్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐటమ్ యొక్క ఇండెక్స్ ఎంత తెలుసుకోవాలనుకుంటాం, రాము అనేది, ఓకే. రాము అనే ఐటమ్ యొక్క ఇండెక్స్ ఎంత తెలుసుకోవాలనుకుంటాం. సో ఇండెక్స్ నెంబర్, సో అది డైరెక్ట్ ఇండెక్స్ నెంబర్ ఇచ్చేస్తుంది. కన్సోల్ చేస్తాం మనం, లో రాము అనే ఇండెక్స్ నెంబరు ఎంత అని చెప్తుంది అది. సో అబ్జర్వ్ చేసినట్టయితే బ్రౌజర్కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, రాము ఇండెక్స్ నెంబర్ ఎంత అమ్మా చెప్పండి, 1 ఇండెక్స్ నెంబర్ చెప్తుంది పర్టికులర్గా. సో రాము ఇండెక్స్ నెంబర్ అలా మీరు పర్టికులర్ నేమ్ను పాస్ చేసి, అంటే ఐటమ్ ఒక అర్రే వస్తుంది, అది 20 ఎన్నో సైజ్ తెలియదు మనకి, అందులో ఒక 10,000 వస్తున్నాయా, ఎంత డేటా వస్తుంది తెలియదు. బట్ పర్టికులర్లో అందులో పర్టికులర్ అర్రే గురించి మీకు ఆల్రెడీ డీటెయిల్స్ తెలుసు. సమ్ డీటెయిల్స్ అర్రేలా డూప్లికేట్స్ ఉండవు. పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు అర్రే అనుకుందాం అది, ఓకే. ఆధార్ కార్డు యూనిక్ కదా, డూప్లికేట్స్ అయితే ఉండవు కదా, రైట్. సో ఆధార్ కార్డు అర్రే అనుకుందాం. సో ఆధార్ కార్డులో ఈ అర్రే ఉందా లేదా, ఈ అర్రేలో మన ఆధార్ కార్డు నెంబర్ ఉందా లేదా చెక్ చేయాలంటే, అర్థమైందా. ఆధార్ కార్డు నెంబర్ ఉందా చెక్ చేయాలంటే ఏం చేస్తాం మనం, ఆధార్ కార్డు నెంబర్ పాస్ చేయాలి. పాస్ చేసేది అర్రేలో ఆధార్ కార్డు నెంబర్ ఉందో చెక్ చేసి ఆ ఇండెక్స్ నెంబర్ ఎంత అని చెప్తుంది మనకి, ఓకేనా. ఆ అర్రేలో మన ఇండెక్స్ మన ప్లేస్ ఎంత తెలుసుకోవాలనుకుంటున్నాం. కండిషన్స్ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇండెక్స్ ఆఫ్ అంటే ఏంటంటే మీకు మన పర్టికులర్ ఐటమ్ యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత, అర్రేలా ఇండెక్స్ ప్లేస్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇండెక్స్ ఆఫ్ వాడతాం. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటంటే మనకి లెంత్ చెప్పినా మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినా మీకు. సో
అర్రే ఒక లెంత్ అర్రేలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే సింపుల్గా ఒక కీవర్డ్ డాట్ లెంత్ అనే కీవర్డ్ వాడతామమ్మా. ఓకేనా, డాట్ లెంత్ అనే కీవర్డ్ వాడతాము. ఓకే, క్లియర్. ఇలా మనం లెంత్ అని వాడితే లెంత్ వస్తుంది, అర్రే యొక్క లెంత్ వస్తుంది మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే బ్రౌజర్కి వెళ్ళి మనము క్లియర్గా అర్రే యొక్క లెంత్ వస్తుంది మనకి, రైట్. అర్రే లెంత్ క్లియర్గా వస్తుంది, 3 అని వస్తుంది, రైట్. సో ఇలా అర్రే మెథడ్ కిందకి వస్తుంది మనకి. ఏది లెంత్ అనేది అర్రే మెథడ్ కిందకి వస్తుంది, రైట్. సో ఇలా మనం ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు షిఫ్ట్ ఒకటి చెప్పుకున్నాం, పాప్ ఒకటి చెప్పుకున్నాం. ఒక స్లైస్ గురించి చెప్పినా కానీ మీకు కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజింగ్ ఉంది, నాకే కన్ఫ్యూజింగ్ కొట్టింది, రైట్. సో మోస్ట్లీ ఎక్కువ వాడాం కదా మనం. సో మీకు తెలియాలి కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. స్ప్లైస్ అనేది, సో స్ప్లైస్లో మనకి ఏంటి డిఫరెంట్ వేస్ యూజ్ చేయొచ్చు, దాని గురించి సపరేట్ క్లాస్ తీసుకుంటాం. బట్ నెక్స్ట్ వచ్చేవరకు లెంత్, అర్రే లెంత్, అది అర్రే యొక్క లెంత్ అన్నమాట 3. ఓకేనా. సో అలాగే చూసుకున్నట్టయితే మనం ఒక అర్రే ఉంది, ఈ అర్రేని టోటల్గా స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలి మనం. సో స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలి. ఎలా చేయొచ్చు మనం? అర్రేలో ఒక మెథడ్ ఉంది, టు స్ట్రింగ్ అనే మెథడ్ ఉందమ్మా. టు స్ట్రింగ్ అనే మెథడ్ ఉంది. ఈ మెథడ్ పాస్ చేసినట్టయితే సింపుల్గా, సో ఈ మెథడ్ అప్లై చేసినట్టయితే అర్రేకి అబ్జర్వ్ చేయండి, మనకి ఒక స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది కామా సపరేటెడ్ తోటి. ఓకేనా, కామా సపరేటెడ్, ఇది స్ట్రింగ్ ఇప్పుడు. ఓకేనా, ఇది స్ట్రింగ్ అనమాట. అర్రే ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ స్ట్రింగ్లకు కన్వర్ట్ అవుతాయి కామా సపరేటెడ్గా. ఓకేనా, ఇది స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు ఒక లైన్ లెక్క అంటే ఎక్కడ ప్రింట్ చేసి చూడవచ్చు అన్నమాట మనం. ఓకేనా, క్లియరా? ఇలా అర్రేని ఒక స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేయాలంటే టు స్ట్రింగ్ అని ఒక మెథడ్ ఉందమ్మా. మనం టు స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా అర్రే అనేది స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, సో అలాగే ఆల్రెడీ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది, మళ్ళీ దీన్ని ఏం చేయాలి? ఒక లాజిక్ రావచ్చు మీకు, ఒక సినారియో. సో ఆ లాజిక్ని బేస్ చేసుకొని ఆ సిచ్యువేషన్ బట్టి మనం ఫస్ట్ స్ట్రింగ్ కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడ లాజిక్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఫైనల్గా దాన్ని మళ్ళీ అర్రే కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే స్ట్రింగ్ కన్వర్ట్ చేసిన తర్వాతకి ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ఉంటాం మనం. సో అది చేసి చూద్దాం ఇక్కడ. సో మనం ఏం చేద్దాం, ఒక ఇదే తీసుకుందాం, దీన్నే తీసుకొని నేను ఏం చేస్తున్నా అంటే వేర్ ఆర్ లెట్ తీసుకున్నాం. డేటా ఈజ్ ఈక్వల్ టు, ఓకే, డేటా ఈజ్ ఈక్వల్ టు వచ్చిన అర్రేని స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేసుకున్నాం. సమ్ ఏదో లాజిక్ రాసేసిన, ఇక్కడ లాజిక్ చేసిన. ఓకే, ఆఫ్టర్ సమ్ లాజిక్, ఆఫ్టర్ సమ్ లాజిక్ నేను ఏం చేయాలనుకుంటున్నా, మళ్ళీ నాకు ఏం కావాలి? ఆ స్ట్రింగ్లో ఉన్నది మళ్ళీ నాకు అర్రేగా కన్వర్ట్ కావాలి. సో ఆఫ్టర్ సమ్ లాజిక్, సో నీడ్ టు కన్వర్ట్ స్ట్రింగ్ టు అర్రే. ఇదే స్ట్రింగ్ని మళ్ళీ అర్రే కన్వర్ట్ చేయాలి నేను. ఓకేనా, నా లాజిక్ని బేస్ చేసుకుని అప్పుడు ఏం చేయాలంటే సింపుల్ అమ్మ, ఏం లేదు, లెట్, ఓకే, అర్రే ఏఆర్ఆర్ అని పెట్టుకోండి. మళ్ళీ అర్రే ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటా ఏదైనా పెట్టుకోండి, నేమ్ ఏదైనా ఇచ్చుకోండి, నాట్ మ్యాండేటరీ ఏఆర్ఆర్. జస్ట్ ఐఎమ్ సేయింగ్ వేరియబుల్ నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. సో ఏఆర్ఆర్ అని పెట్టుకుంటున్నాను, నాకు అర్థమవుతుంది. ఓకేనా, మీకు కూడా అర్థమవుతుంది. సో అర్రేలో కన్వర్ట్ చేస్తున్నాం మళ్ళీ స్ట్రింగ్ని. సింపుల్గా డేటాను తీసుకొని ఏం చేస్తామంటే డాట్ స్ప్లిట్, వాటమ్మా స్ప్లిట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. దానికి సింగిల్ కోడ్ తీసుకొని ఎక్కడ స్ప్లిట్ చేయాలి, చేయాలని దాన్ని స్పెసిఫై చేయాలి. ఎక్కడ స్ప్లిట్ చేయాలని మీనింగ్ ఏంటంటే అర్రే కన్వర్ట్ చేసినాక దేని సపరేటెడ్ వచ్చిందమ్మా, అది కామా సపరేటెడ్, రైట్. అంతే కదా, అవునా కదా, చెప్పాలి. అర్రే కన్వర్ట్ చేసినాక ఏమొచ్చింది? కిరణ్ కామా, రాయుడు కామా అట్లా వచ్చింది కదా, అది స్ట్రింగ్ కన్వర్ట్ చేసినాక. సో మనం ఏం చెప్పాలంటే ఆ స్ట్రింగ్ని కామా కాడ స్ప్లిట్ చేయాలని చెప్పాలన్నమాట. అంటే నీకు సెంటెన్స్లా కమింగ్ టు హియర్. సో నేను మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, స్ట్రింగ్ కూడా ప్రింట్ చేస్తాను ఒకసారి. అర్థం కావాలి మనకి, అర్థం కావాలి కాబట్టి మనకి డేటా ప్రింట్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో అబ్జర్వ్ చేయడమ్మా మీరు, నేను అవుట్పుట్లో చూపిస్తాను. నేను ఫస్ట్ స్ట్రింగ్ కన్వర్ట్ అయిందమ్మా. ఇక్కడ స్ట్రింగ్ కన్వర్ట్ ఏమైంది? కామా సపరేటెడ్గా వచ్చింది. మనం నెక్స్ట్ మళ్ళీ అర్రే కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్పాలంటే స్ప్లిట్లా కామా సపరేటెడ్ కామన్ మెన్షన్ చేసినాం, రైట్. స్ప్లిట్లో కామన్ మెన్షన్ చేసినాం అంటే మీనింగ్ ఏంటంటే దానికి ఏం చెప్తున్నాం అంటే ఇది కూడా స్ట్రింగ్ మెథడ్ అన్నాం. దీన్ని స్ప్లిట్ని స్ట్రింగ్ మెథడ్ అన్నాం. దీన్ని ఏం చేస్తున్నాం అంటే స్ట్రింగ్లో ఎక్కడెక్కడైతే కామాలు ఉన్నాయో అక్కడికి కట్ చేయని చెప్తున్నాం దానికి మీనింగ్. ఓకేనా, కట్ చేసి దాన్ని అర్రేలా కన్వర్ట్ చేసి ఇందులో స్టోర్ చేయని చెప్తున్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా, అర్రేని ప్రింట్ చేస్తున్నా, ఏఆర్ఆర్ని ప్రింట్ చేస్తున్నా. ఓకేనా, సో నేను ఫ్రంట్ ఎండ్కి వెళ్తున్నా, చెక్ చేస్తున్నా. సో అబ్జర్వ్ చేయండి అమ్మా, ఫస్ట్ స్ట్రింగ్ కన్వర్ట్ చేసిన, స్ట్రింగ్ని మళ్ళీ అర్రే కన్వర్ట్ చేసేసిన. క్లియర్. లైన్ నెంబర్ 15లో స్ట్రింగ్లో కన్వర్ట్ అయింది. అక్కడ సమ్ లాజిక్ రాసేసినాం మనకు అవసరం కొద్ది. ఆ లాజిక్ కంప్లీట్ అయినాక మళ్ళీ అగైన్ మన రిక్వైర్మెంట్ ఏముందా, మళ్ళీ స్ట్రింగ్ కన్వర్ట్ చేసి మళ్ళీ డేటాబేస్ సెండ్ చేయాలని ఒక రిక్వైర్మెంట్ ఉంది కదా. సో అప్పుడు ఆ కండిషన్లో ఇలా వాడతాం.
ఓకేనా, క్లియర్ అందరికీ? ఎలా అర్రే నుంచి స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలి, స్ట్రింగ్ నుంచి అర్రే కన్వర్ట్ చేయాలి, అర్థమైంది కదా? డౌట్స్ ఉన్నాయి ఎక్కడ ఏమన్నా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఏం చేసినాం, అర్రేని స్ట్రింగ్ కన్వర్ట్ చేసినాం 2 స్ట్రింగ్ మెథడ్స్ తోటి, ఒక వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం, మళ్ళీ ప్రింట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసినాం, మళ్ళీ ఆ స్ట్రింగ్ని మళ్ళీ స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసి, స్ట్రింగ్ మెథడ్ ఇదేమో అర్రే మెథడ్, ఇదేమో స్ట్రింగ్ మెథడ్. ఇది స్ట్రింగ్లు ఉంది కదా, డేటా అనేది స్ట్రింగ్ని మనం స్ప్లిట్ చేసి ఎక్కడ స్ప్లిట్ చేయాలంటాం, కామా సపరేట్గా స్ప్లిట్ చేయాలంటాం. నువ్వు స్పెసిఫిక్గా ఏ స్ట్రింగ్ అయినా తీసుకోమ్మా, దాన్ని స్ప్లిట్ చేయాలంటే నువ్వు పర్టికులర్ ప్లేస్లో స్ప్లిట్ కావాలని చెప్పి ఇచ్చినావు, స్ప్లిట్ చేసి పడేసి అర్రే కన్వర్ట్ చేసి ఇస్తారు. ఓకేనా? దీనికి రియల్ టైంలో మన ప్రాజెక్ట్ తీసుకుని ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. మన వెబ్సైటే, కంపెనీ వెబ్సైట్, అక్కడ చేసినది, యూజ్ చేసినది ఈ ఫంక్షనాలిటీ చెప్తాను నేను. క్లియర్? సో ఇలా మనం ఏం చేయవచ్చు, ఒక అర్రేని స్ట్రింగ్ కన్వర్ట్ చేసి స్ట్రింగ్ నుంచి మళ్ళీ అర్రే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. ఇందులో 2 మెథడ్స్ యూజ్ అయితే, 2 స్ట్రింగ్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. దేనికి యూజ్ అయితే 2 స్ట్రింగ్, అర్రే టు స్ట్రింగ్ కన్వర్ట్ చేయడానికి 2 స్ట్రింగ్ టు అర్రే కన్వర్ట్ చేయడానికి స్ప్లిట్. ఓకేనా? స్ప్లిట్కి ఒక పారామీటర్ ఇవ్వాలి, అది ఎక్కడ స్ప్లిట్ చేయాలని చెప్పాలి, దానికి పర్టికులర్గా కామా కాడ స్ప్లిట్ చేయాలని చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ కామా సెపరేటెడ్ వచ్చింది కాబట్టి. ఆ స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పారాగ్రాఫ్ ఉంది ఇక్కడ, ఆ పారాగ్రాఫ్ స్ప్లిట్ చేసి అర్రే కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం వర్డ్ని. ఓకేనా? అప్పుడు ఏం చేయాలంటే స్పేస్ ఇవ్వాలట. ఇక్కడేం స్పెసిఫై చేయొద్దు, మనం స్పేస్ ఇచ్చేసి సరిపోతుంది. పారాగ్రాఫ్లో స్పేస్ ఏడాడు వస్తుంది, అక్కడ స్ప్లిట్ చేసేసి ఒక అర్రేలా కన్వర్ట్ చేస్తుంది దాన్ని. ఓకేనా? క్లియర్ అందరికీ? డౌట్స్? చెప్పాలమ్మా ప్లీజ్. క్లియర్. రైట్. నెక్స్ట్ వచ్చేసి అర్రే పుష్ అమ్మా. అర్రే పుష్ అనేది ఏం చేస్తుందంటే నెక్స్ట్ మెథడ్. సో ఆల్రెడీ ఈ ఐటమ్స్లలో రాజు 3 ఐటమ్స్ ఉన్నాయరా. సో నువ్వు డైనమిక్గా డేటాను పుష్ చేయాలి ఈ అర్రేలకి. సో స్టూడెంట్స్ అనే అర్రేలకి డేటాను పుష్ చేయాలి డైనమిక్గా. ఓకే, దీనికి వచ్చి కామెంట్ చేస్తున్నాము నేను. ఓకే, కామెంట్ చేసేస్తున్నాను. సో నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు అర్రే పుష్ గురించి మాట్లాడుతాను. అర్రే రెడీగా ఉంది మనకి, ఇండెక్స్డ్ అర్రే. సో సమ్ డేటాను పుష్ చేయాలి, నేను కొత్త డేటాను ఎంటర్ చేయాలి. సో బటన్ క్లిక్ చేసినప్పుడల్లా కొత్త డేటా ఎంటర్ కావాలి నాకు. ఓకేనా? సో నేనేం చేస్తున్నా, నేను బాడీలోకి వెళ్తున్నా, ఒక బటన్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, బటన్ క్లిక్ చేస్తున్నా, బటన్ క్రియేట్ చేస్తున్నా, బటన్ క్రియేట్ చేసినామో నేను ఇక్కడ బటన్ క్రియేట్ చేసి క్లిక్ యాడ్ అని కొడుతున్నాను. సో దీని ఏం చేస్తాం, మనకి ఏం చేయొచ్చు, మనం ఆన్ క్లిక్ అనే ఈవెంట్ రాసుకోవచ్చు కదా. రైట్, ఆన్ క్లిక్ అనే ఈవెంట్ రాసుకొని యాడ్ నేమ్. ఓకే, ఎవ్రీ టైం యాడ్ చేసినప్పుడల్లా నేమ్, లేకపోతే ఒక యాడ్ నేమ్ అనుకుంటాం. సో యాడ్ నేమ్ అనే ఫంక్షన్ తీసుకుంటాం. సో ఏ నేమ్ యాడ్ చేయాలనేది ఇన్పుట్ ఫీల్డ్ తీసుకుందాం ఒకటి. ఓకే, ఇన్పుట్ ఫీల్డ్ ఉండాలి కదా మనం నేమ్ ఇవ్వాలంటే. ఓకే, ఇన్పుట్ ఫీల్డ్ తీసుకుందామమ్మా. ఇన్పుట్ ఫీల్డ్కి ఏం తీసుకుందాం, ఐడి తీసుకుందామమ్మా. ఐడి తీసుకొని దీన్ని యూజర్ నేమ్ అని తీసుకుందాం. యూజర్ నేమ్ ఆర్ స్టూడెంట్ నేమ్. ఓకే, స్టూడెంట్ నేమ్ అని ఐడి తీసుకుంటున్నామా. దీని ఇన్పుట్ ఫీల్డ్ సింపుల్ లాజిక్ అమ్మ, అర్థం చేసుకోండి. ఒక బటన్ తీసుకుంటే ఇన్పుట్ ఫీల్డ్ తీసుకున్నాను. నాకేం జరగాలంటే ఫంక్షన్ అంటే ఇంటర్ఫేస్ నుంచి నేమ్ కొట్టి యాడ్ కొట్టగానే నాకు కన్సోల్లో నేమ్ ప్రింట్ అర్రేలకి నేమ్ యాడ్ అయిపోవాలి, అర్రే ప్రింట్ అయిపోవాలి నాకు. ఓకేనా? అర్రేలో నేమ్ యాడ్ అయిపోవాలి, అర్రే ప్రింట్ అయిపోవాలి. ఓకేనా? సో కన్సోల్లో ఇప్పటివరకు అయితే ఇంటర్ఫేస్లో ఏం చేయను, కన్సోల్లో చూపిస్తున్నాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే యాడ్ నేమ్ ఫంక్షన్, ఏంటది ఫంక్షన్ ఎఫిఎన్సీ ఫంక్షన్ యాడ్ నేమ్ అనే ఫంక్షన్ రాస్తున్నా. సో యాడ్ నేమ్ అంటే బటన్ క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందని మీనింగ్ అనమాట. ఆన్ క్లిక్ అని అందుకని ఇస్తున్నాయి. ఈవెంట్స్ గురించి చెప్తా ఫ్యూచర్లో. ఓకేనా? బట్ ఒక్క క్లిక్ ఈవెంట్ గురించి చెప్తే ఇప్పుడు మీకు ఈ సినారియో అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. పుష్ ఏది అర్రే పుష్ గురించి చెప్పాలని. ఓకేనా? సో ఆన్ క్లిక్ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు డేటా అనేది ఈ స్టూడెంట్స్ అర్రేకి యాడ్ కావాలి. ఓకే, సో స్టూడెంట్స్ డాట్ పుష్ ఏం పుష్ కావాలమ్మా, డేటా పుష్ కావాలి. ఏ డేటా పుష్ కావాలి, ఎవ్రీ టైం నాకు ఒక ఏ డేటా పుష్ కావాలంటే ఫస్ట్ డేటా పుష్ చేసినప్పుడల్లా ఫస్ట్ ఈ ఇన్పుట్ ఫీల్డ్ నుంచి డేటా రావాలి మనకి. ఇన్పుట్ ఫీల్డ్ నుంచి డేటా రీడ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు, సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఆర్ క్వరీ సెలెక్టర్ అనుకోవచ్చు. క్వరీ సెలెక్టర్ ఏందమ్మా, అది ఐడి కదా. సో హ్యాష్ ఏంటది, స్టూడెంట్ నేమ్ నేమ్ ఇచ్చిన ఐడి ఇచ్చిన, అంతే. ఐడి ఇచ్చేసిన స్టూడెంట్ నేమ్. సో డాట్ ఓకే వాల్యూ ఇన్పుట్ ఫీల్డ్ కాబట్టి డాట్ వాల్యూ అనే ప్రాపర్టీ ఉంటుంది మనకి.
సో ఇన్పుట్ ఫీల్డ్ డేటా రీడ్ చేయాలంటే మనం ఇది క్వరీ సెలెక్టర్ వాడతాం. రెడీ, ఆ ఐడి ఇచ్చేస్తాం. ఐడి యొక్క వాల్యూని రీడ్ చేసేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసేసినాం. సో ఎవ్రీ టైం మనకి డేటా ఏం కావాలి, పుష్ కావాలి. ఎలా పుష్ కావాలి, స్టూడెంట్స్ అర్రేకి నేమ్ అనేది పుష్ కావాలి. ఈ నేమ్ అనేది ఈ స్టూడెంట్స్ అర్రేకి పుష్ కావాలన్నమాట. నేను క్లిక్ చేసినప్పుడల్లా కొత్త నేమ్, ఏ నేమ్ ఇచ్చినా పుష్ కావాలి నాకు. సో అది పుష్ అయిపోయి ఫైనల్గా ఏం కావాలి, నాకు కన్సోల్ కావాలి. కన్సోల్ డాట్లో లేదంటే నేను ఏం చేస్తున్నా, డాక్యుమెంట్ డాట్ రైట్ సో డాక్యుమెంట్ డాట్ రైట్ వద్దులేండి, కన్సోల్లో తీసుకున్నాం పెద్ద. సో కన్సోల్ డాట్లో లాగ్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఎవ్రీ టైం మనం యాడ్ చేసినప్పుడల్లా కన్సోల్లో ప్రింట్ అయిపోవాలి. కొత్త నేమ్ ఏ నేమ్ యాడ్ చేస్తే ఆ నేమ్ ప్రింట్ అయిపోతుంది, అలా అదే ప్రింట్ అయిపోవాలి ఫైనల్గా. సో నేనేం చేస్తున్నా, ఇనిషియల్గా యాడ్ అని కొడుతున్నాను. నేను యాడ్ అని కొడితే ఏం యాడ్ కాదు. సో టెస్ట్ అని కొడుతున్నాను. టెస్ట్ అని కొట్టి యాడ్ కొడుతున్నాను. సో కన్సోల్లో నాకు ప్రింట్ అయిందమ్మా, చూడండి. కిరణ్, రాము, రాజు అనేది కామన్, టెస్ట్ అనేది యాడ్ అయింది, రైట్. సో అలాగే నేను ఏం చేస్తున్నా, విప్లవ్ అని యాడ్ చేసిన చూడమ్మా, చూసారా, అరేలో డేటా యాడ్ అవుతుంది, రైట్. యాడ్ అవ్వకుంటే వెళ్తుంది, అవునా? క్లియర్ అయితే మీకు? అరేకి డేటా ఎట్లా పుష్ చేయాలి, ఓకేనా? రిమూవ్ చేయడం చూసినాం. ఫస్ట్ ఐటమ్ ఎట్లా రిమూవ్ చేయాలి, లాస్ట్ ఐటమ్ ఎట్లా రిమూవ్ చేయాలి, స్లైస్ అనేది నేను చెప్తాను సపరేట్గా. మిడిల్ ఐటమ్ ఎట్లా రిమూవ్ చేయాలని కండిషన్ బేస్ చేసుకొని కూడా మనం రిమూవ్ చేయొచ్చు, బట్ అది కూడా చూపిస్తాను మీకు. అది స్లైస్ చెప్తాను మీకు క్లియర్గా, ఓకేనా? బట్ ఒక అరేలకి డేటా ఎట్లా యాడ్ చేయాలంటే మాత్రం ఇట్లా యాడ్ చేయాలి, ఓకేనా? క్లియరా మీకు? క్లియర్ అమ్మా, థ్యాంక్ యూ. సో ఇది అర్రే మెథడ్స్ ఇంకా చాలా ఉన్నాయమ్మా, చెప్పుకుంటూ వెళ్తే మనకి సరిపోతుంది. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్తే ఒకటో రోజు చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ వరకు అయితే ప్రాక్టీస్ చేయాలంటే మేము ముందు మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను నేను, ఓకే? సో దీన్ని ఏదైనా OBS స్టూడియో ఓపెన్ చేస్తున్నా. సో స్టాప్ చేస్తాను నేను.